ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ తోటి ఉన్నా. అంటే చాలా మందిని స్పెషల్ గెస్ట్లు అని చెప్పేసి చాలా వీడియోలో మనం చెప్పుకున్నాం. కానీ ఈరోజు అంటే స్విగ్గీలో నేను ఆర్డర్ ఇచ్చినప్పుడు ఒక పర్సన్ వచ్చేసి నాతోటి ఫోటో దిగాలని చెప్పేసి నా ఫాలోవర్, నా తమ్ముడు, నా అన్న, అంటే నాకన్నా పెద్దనో చిన్ననో తెలియదు. సో అన్న కానీ తమ్ముడు కానీ నా ఫ్యామిలీ నెంబర్. ఇంకా కస్టమర్ లొకేషన్కి వచ్చిన అరే ఆదన్ స్టూడియో ఉంది కదా, మేబీ దీంట్లో శివాన్న బుక్ చేసుకునేది కొంపదీసి. అన్న శివాన్ లోపల ఉన్నారు. అవునా అన్న, ఒకసారి రమ్మంటారా? ఒకసారి నార్మల్గా మాట్లాడడానికి, క్యాజువల్గా మాట్లాడతాం. ఇక స్టూడియోకి వచ్చినాం కదా, ఒకసారి చూద్దామని. ఒకసారి ట్రై చేయొచ్చు కదా అన్న. సందీప్ అన్న, డెలివరీ బాయ్ అన్న స్విగ్గీలో. అదే అన్న, ఒకసారి ఫోటో తీసుకుందామని వచ్చిన. అట్లా లే అన్న, వద్దాన్ని వెళ్ళిపోతాను. కంపెనీ ఇస్తాను కానీ అదన్నా. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి హీరోల కింద లెక్క. అంటే వాళ్ళు సెలబ్రిటీలే. పోయే వాళ్ళు చీప్గా చూస్తారు డెలివరీ బాయ్ అంటే. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే మైండ్లో స్విగ్గీ కానీ జొమాటో ఏ టీషర్ట్ వేసుకున్నా సరే కానీ కొంచెం డిఫరెంట్గా చూస్తారు. నువ్వు ఎందుకు చదువుకోలేదు? చదవంటే అంటే చదవడం ఇష్టం లేక చదవలేదా, లేకుంటే ఏంది? నిజంగానే అది నాన్న మస్తు పెయిన్ అనుభవించిండు. నాన్న ఒకటే మాట అన్నాడు. సో ఇప్పుడు మీ బ్యాచ్లో అంటే నీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా స్విగ్గీ ఇస్తారో నువ్వు ఒక్కరైనా? నేను ఇది ఒకటి చెప్పాలన్నా, నాకు ఇది చాలా ఎమోషనల్ అనుకో. అది అంటే యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నావు? ఎందుకు రాబే అన్నట్లు బిహేవ్ చేశారు. నువ్వు హైదరాబాద్ వచ్చినాక ఎప్పుడైనా తినకుండా ఉన్న రోజులు ఉన్నాయా? ఒక 3 days చాయ్ దాంట్లో పని చేసిన. ఓకే. ఆ 3 days చేసేలాకే కాలు మొత్తం. ఏదైనా హ్యాపీ మూమెంట్ ఉందా? ఉందన్న, మా పిల్ల. ఏ పిల్ల? మా లవర్ అన్న. నీకు లవ్ కూడా ఉందా? నమస్తే ఆంటీ, నేను మీ కొడుకుని ఇంటర్వ్యూ తీసుకుంటున్నా. నా పేరు శివ చౌదరి. అయితే ఈయన ఒకళ్ళని లవ్ చేస్తున్నంట కదా, మీకు తెలుసా? జొమాటో కానీ స్విగ్గీ కానీ ఏదైనా డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు సో ఒక ఆడాము వస్తుంది, పట్టుకొని లోపలికి తీసుకొని పోతుంది. అంటే 10 నిమిషాల తర్వాత బయటకు వస్తే ఏదో అయిపోయినట్టు. నిజంగా ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతున్నాయా? కస్టమర్ లొకేషన్కి వచ్చిన అరే ఆదన్ స్టూడియో ఉంది కదా, మేబీ దీంట్లో శివాన్న బుక్ చేసుకునేది కొంపదీసి. అన్న శివాన్ లోపల ఉన్నారు. అవునా అన్న, ఒకసారి రమ్మంటారా? ఒకసారి నార్మల్గా మాట్లాడడానికి, క్యాజువల్గా మాట్లాడతాం. ఇక స్టూడియోకి వచ్చినాం కదా, ఒకసారి చూద్దామని. ఒకసారి ట్రై చేయొచ్చు కదా అన్న. సందీప్ అన్న, డెలివరీ బాయ్ అన్న స్విగ్గీలో. అదే అన్న, ఒకసారి ఫోటో తీసుకుందామని వచ్చిన. నేను 3 years నుంచి చేస్తున్నాను స్విగ్గీలో అన్న. డిగ్రీ చేసిన. నేను యూట్యూబ్ రన్ చేస్తున్నా. యూట్యూబ్ ఛానల్ ఉంది. లేనా వీడియో రికార్డింగ్ అవుతుంది, యూట్యూబ్ ఛానల్ ఉంది. అట్లనే ఇక ఒకసారి కలుద్దాంలే, మనకు కూడా ఏమన్నా ఉంటుందేమో, అన్నను కలిస్తే ఒకటి ఏమన్నా ఆప్షన్ ఉంటాయేమన్నా. అవునన్నా, ఛానల్లో పెట్టుకోవడానికి అన్న. డిగ్రీ కంటిన్యూ చేస్తున్నా, ఓపెన్ డిగ్రీ చేస్తున్నా. కొంచెం నాన్నకు కొంచెం ప్రాబ్లం ఉండి కొంచెం స్విగ్గీ చేసుకుంటూ కంటిన్యూ చేస్తున్నా. కొంచెం నాన్నకి కరెంట్ షాక్ కొట్టి కాల్ ఫ్రాక్చర్ అయింది. అప్పటి నుంచి నాన్న వాళ్ళు ఇక్కడ వాచ్మెన్ చేసుకుంటూ ఇక కొంచెం అమౌంట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను స్టడీ కూడా అంత కేర్ తీసుకోకుండా స్విగ్గీ చేస్తున్నాను. లే అన్న, వద్దాన్ని వెళ్ళిపోతాను.
కంపెనీ ఇస్తాను కానీ అద్దన్నా. హాయ్, వెల్కమ్ టు ఆదాం. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ తోటి ఉన్నా. అంటే చాలా మందిని స్పెషల్ గెస్ట్లు అని చెప్పేసి చాలా వీడియోలో మనం చెప్పుకున్నాం. కానీ ఈ రోజు అంటే స్విగ్గీలో నేను ఆర్డర్ ఇచ్చినప్పుడు ఒక పర్సన్ వచ్చేసి నాతోటి ఫోటో దిగాలని చెప్పేసి నా ఫాలోవర్, నా తమ్ముడు, నా అన్న, అంటే నాకన్నా పెద్ద చిన్న తెలియదు. సో అన్న కానీ తమ్ముడు కానీ నా ఫ్యామిలీ నెంబర్ ఇంకా. సో నాతోటి ఫోటో దిగడానికి రావడం జరిగింది. సో నేను వెళ్ళి మాట్లాడినప్పుడు అంటే ఒక స్విగ్గీ బాయ్, అంటే స్విగ్గీ వాళ్ళని మనం చేయాలి ఇంటర్వ్యూస్ అని చెప్పేసి అనుకున్నాం, వాళ్ళ బాధలు ఏందో తెలుసుకోవాలనుకున్నా. సో ఇది మంచి టైం అనుకున్నా. ఎందుకంటే నేను ఆర్డర్ ఇచ్చిన దాని తర్వాత నేను వెళ్ళి మాట్లాడినప్పుడు సో తను నాకు ఆర్డర్ ఇచ్చినాక అన్న ఒక ఫోటో అని చెప్పేసి అడిగిండు. దాని తర్వాత ఏమైంది అని అంటే ఇట్లా డాడీకి హెల్త్ బాగాలేదు అది అని చెప్పినప్పుడు నాకు ఏదో అనిపించింది. అంటే మనం చేయాలనుకున్నాం, సో వాళ్ళే మన దగ్గరికి ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చినప్పుడు మనం తీసుకుంటే తప్పు లేదు. సో ఆ బ్రదర్ తినలేడు కూడా. సో నేను ఆర్డర్ పెట్టిన ఫుడ్లో నేను ఎట్లాగో ఫుల్ నేను తినలేను. సో ఇద్దరం షేర్ చేసుకోవాలని చెప్పేసి బ్రోని తినడానికి పిలవడం జరిగింది. సో ఫస్ట్ నేను నీకు ఎట్లా తెలుసు అంటే నువ్వు ఇంటర్వ్యూలు తీస్తావు కదన్న, దానివల్ల కొంచెం చాలా వ్యూస్ వచ్చినాయి కదా మీకు. అంటే ఆదాన్ స్టూడియో నుంచి చాలా మందికి ఇంటర్వ్యూ తీసినావు కదా, అట్లా అని చెప్పి కొంచెం నేను యూట్యూబ్ ఓపెన్ చేసిన ప్రతిసారి మీ ఇంటర్వ్యూలు కనిపిస్తాయి, లేదా షార్ట్ వీడియోలు కనిపిస్తాయి, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కనిపిస్తాయి. దాంతో శివ చౌదరి అన్న అంటే అదొక ఫేస్ మాక్సిమం అందరు కనిపించేస్తుంది అనమాట. సో దానివల్ల నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఇందులో డెలివరీ వస్తుంది అని. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఆదాన్ స్టూడియో ఉంది, నేమ్ ఫస్ట్ శివ చౌదరి అని వచ్చింది. బట్ మీరా కాదని ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆదాన్ స్టూడియోకి వచ్చి పైకి వచ్చి అక్కడ రిసెప్షన్లు ఇస్తే ఒకసారి అనుకుందాం మీరేనా కాదని చెప్పేసి, అలాగే మనకి రిసెప్షన్ లో వాళ్ళు పిలవగానే డైరెక్ట్ మీరే కనిపించారు. ఫస్ట్ నేను హ్యాపీగా ఫీల్ అయినా. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా అంటే వీళ్ళని తీయాలి అంటే నా దృష్టిలో ఎట్లుంటుంది అంటే కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి హీరోల కింద లెక్క. అంటే వాళ్ళు సెలబ్రిటీలే. అది వాష్రూమ్లో అడిగే వాళ్ళైనా, రోడ్లు నూకే వాళ్ళైనా. ఇప్పుడు నువ్వు కష్టపడి పని చేసుకుంటున్నావు. సో ఇంట్లో ఇప్పుడు నువ్వు డిగ్రీ వరకు చదువుకున్నావు అని చెప్పి ఇంతకు ముందుకు చెప్పడం జరిగింది. అవునన్నా. సో అంటే డిగ్రీ చదువుకుంటా మళ్ళీ ఇది చేస్తున్నావు అంటే నువ్వు ఎందుకు చేస్తున్నావు, అది అంటే ఏదో ఉంది నీకు, అంటే ఒక స్టోరీ ఉంది నీ బ్యాక్ సైడ్, అంటే ఫ్యామిలీ స్ట్రగుల్సా లేకుంటే ఏంది అనేది. సో ఆ స్ట్రగుల్ల గురించి మనం మాట్లాడుకుందాం. సో బ్రదర్ పేరు వచ్చేసి సందీప్, ఇంతకుముందు అక్కడ చెప్పడం జరిగింది. సో మాటల పేరు చెప్పడం మర్చిపోయినా. సో బ్రదర్ స్విగ్గీలో చేయడం జరుగుతుంది. సో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు బ్రో? నేను 3 years అవుతుంది. 3 years. సో ఫస్ట్ మనం తిందాం, నాకు ఆకలి అవుతుంది. 4:30 అవుతుంది, 4:30 దాటిపోయింది ఇంతకుముందు మనం ఆడున్నప్పుడే. సో ఫస్ట్ మనం తినుకుంటా మాట్లాడదాం. ఫస్ట్ నువ్వు కొంచెం స్టార్ట్ చేయి. సరే అన్న. సో 3 సంవత్సరాల నుంచి చేస్తున్నావా? అవునన్నా. ఓకే, ఎట్లుంది? పర్లే అన్న ఇప్పుడైతే ప్రజెంట్. కానీ ఇక కొంచెం కస్టమర్లు కానీ రోడ్ మీద వెళ్ళేటప్పుడు కొంచెం దమ్దమ్ అవుతుంది. అంటే ఎట్లా? పోయే వాళ్ళు చీప్గా చూస్తారు డెలివరీ బాయ్ అంటే. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే మైండ్లో టీషర్ట్ స్విగ్గీ టీషర్ట్ కనిపించగానే ఏదో ఫీల్ అయిపోతారు కస్టమర్లు. బయటికి వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం రెస్పెక్ట్ ఇయ్యరు అనమాట. వేరే డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయినాం అనుకో రెస్పెక్ట్ ఇస్తారు. కొంచెం మనం వాళ్ళ ముంగడ పోయి బండి ఆపినా లేక కొంచెం స్పీడ్కి వెళ్ళిపోయినా వీడేంద్ర పట్ల స్పీడ్ పోతుండు, చేసేదే డెలివరీ జాబ్, ఎందుకంత ఓవరాక్షన్లో పోతాడు స్పీడ్ బండి మీద, మెల్లపోతే అయిపోతుంది కదా. మెల్ల పోయేది మేము మెల్లగానే, వాళ్ళు మా ముంగడ వచ్చి పోతారు కదా, మేము క్యాజువల్ వెళ్ళినా కానీ వాళ్ళు మమ్మల్ని తిడతారు అనమాట. ఓకే, అది. సో అయితే ఇప్పుడు నువ్వు టీషర్ట్ గురించి మాట్లాడినావు కాబట్టి స్విగ్గీ అని చెప్పేసి కనిపిస్తలేదు, మీరే ఎందుకు కవర్ చేసినావు, ఎందుకే కవర్ చేసినావా? అంటే ఇప్పుడు కొన్ని రెస్టారెంట్లు కానీ కొన్ని అపార్ట్మెంట్లు ఉంటాయి కదన్న, దాంట్లోకి మేము టీషర్ట్ మీద పోయినాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక చీప్గా చూస్తారు డెలివరీ బాయ్ని. ఓకే, స్విగ్గీ కానీ జొమాటో ఏ టీషర్ట్ వేసుకున్నా సరే కానీ కొంచెం డిఫరెంట్గా చూస్తారు. సో అందుకోసమే ఇక మనం ఆర్డర్ తొందర డెలివరీ చేద్దామని చెప్పి ఇట్లా కవర్ చేసుకుని వెళ్ళిపోతాం అన్న. ఓకే, అంతే. అంటే ఇప్పటి వరకు నువ్వు ఇన్ని సంవత్సరాలలో ఎక్కడైనా బ్యాడ్ సిచ్యువేషన్ ఏదైనా ఎదుర్కొన్నావు అంటే నిన్ను తిట్టడం కానీ ఏదన్నా అనడం కానీ లేట్ అయిందని చెప్పేసి? ఇట్లా లేట్ అయిందని చెప్పి చాలా మంది తిట్టారన్న. అంటే ఇప్పుడు రెస్టారెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ రెడీ కాకన్నా ముందు రెడీ కొట్టేస్తారు. అక్కడ కస్టమర్కి మెసేజ్ వెళ్ళిపోతుంది ఫుడ్ రెడీ ఉందని చెప్పేసి. మేము అక్కడికి వెళ్ళే లోపు అక్కడ ఫుడ్ రెడీ ఉండదు. వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం, అన్న మీరు ఫుడ్ రెడీ కొట్టిరు తొందరగా చేయండి మేము రిక్వెస్ట్ చేస్తాం. కస్టమర్ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు తిడతారు, ఆల్రెడీ ఫుడ్ రెడీ అయింది తీసుకురావడానికి ఎందుకు లేట్ అయింది అని చెప్తే మేము ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు నమ్మరు. ఓకే, వాడికి వెళ్ళిన తర్వాత మీకు బ్యాడ్ రేటింగ్ ఇస్తాము, మేము మీద కంప్లైంట్ ఇస్తాము. అయితే దీంట్లో ఏమైతే తెలుసా అన్న, కస్టమర్ చెప్పిన మాటలు కంపెనీ ఉంటుంది కానీ డెలివరీ బాయ్ మాటలు కంపెనీ కాదు. కాదు, ఇప్పుడు నువ్వు రేటింగ్ గురించి మాట్లాడినావు, రేటింగ్ ఇవ్వకుంటే ఏమవుతుంది? నేను చాలాసార్లు బుక్ చేసుకున్నా కానీ రేటింగ్ ఇయ్య, నేను స్కిప్ కొడతా. రేటింగ్ ఇస్తే ఏమైతే అంటే డెలివరీ బాయ్ కొంచెం ప్లస్ పాయింట్ అవుతాను.
ఆర్డర్లు ఎక్కువ పడడం కానీ లేకపోతే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్లు పడడము. అంటే డబ్బులు ఏమన్నా ఎక్కువ వస్తాయా? ఎక్కువ ఏం రావన్నా, జస్ట్ ఆర్డర్లు ఎక్కువ పడతాయి. రేటింగ్ వల్ల కొంచెం ముందు మూవ్ అవుతాడు. దాంట్లో కొన్ని ఉంటాయి, గోల్డ్ అని చెప్పేసి సిల్వర్ అని చెప్పేసి కొంచెం ఆప్షన్ ఉంటుంది. మనం ఎక్కువ చేస్తే గోల్డ్ ఆప్షన్ వస్తుంది, నార్మల్ చేస్తే సిల్వర్ ఆప్షన్ వస్తుంది అనమాట. ఓకే, అంటే అంటే ఇప్పటి నుంచి ఏ కస్టమర్ అయినా కానీ మీకు అంటే ఎట్లుంటుంది అన్న అంటే మేము పోయినాం అనుకో తీసుకుంటారు. వాళ్ళు ఎంత మిస్టేక్ ఉన్నా సరే కస్టమర్ 99% కొంతమంది మిస్టేక్ చేసిందంటే లొకేషన్ తప్పెట్టుకొని మమ్మల్ని ఈడిగిరా ఆడిగిరా వాళ్ళు మళ్ళీ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకొని ఇక్కడ ప్లేస్ పెట్టినాము, ఆ ప్లేస్కి రండి, ఈ ప్లేస్కి రండి అని చెప్పేసి మళ్ళీ మమ్మల్ని తప్పు పడతారు. కొంచెం కస్టమర్లు ఎట్లా ఉంటారు అంటే వాళ్ళే తప్పు పెడతారు లొకేషన్లో. మేము రెగ్యులర్ ఈయనే ఆర్డర్ పెట్టుకున్నాం, మీదే మిస్టేక్ ఉంది, నాకు సంబంధం లేదు, నేను ఏడున్నా ఆడికి తెచ్చియాలి అని చెప్పి వాళ్ళు ర్యాష్గా బిహేవ్ చేస్తారు. ఓకే మేడం మేము వచ్చినాము, మీ లొకేషన్ తప్పు ఉన్నా సరే కానీ మేమేం చేస్తాం మేడం అని చెప్పి వాళ్ళకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు విన్నరిగా. ఓకే, అంటే ర్యాష్ ఏమన్నా ఇప్పటివరకు నేను ఎవరైనా తిట్టడం జరిగిందా? తిట్టడం అంటే లొకేషన్ ఎందుకు రాబోయే, నువ్వు ఎందుకు డెలివరీ బాయ్ చేస్తున్నావు, నువ్వు ఆఫ్టర్ డెలివరీ బాయ్ నువ్వు తీసుకొచ్చుకో, మేము ఆర్డర్ పెట్టి నువ్వు తీసుకురావాలి, ఎందుకు ఇలా చేస్తున్నావు, మేము పెట్టిన అడ్రస్లో మేము ఎంత దూరం ఉన్నా నువ్వు తెచ్చి పెట్టేసాలి, లొకేషన్ తప్పున్నా నువ్వు కాల్ చేసి కనుక్కొని ఏడున్నా సరే డెలివరీ చేసేయాలి అంటారు. కాదు, ఇప్పుడు డెలివరీ బాయ్గా అంటే నువ్వు దర్జాగా చెప్పుకుందాం అనుకుంటున్నావు, అరే అవును రాబాయ్ నేను డెలివరీ బాయ్ని అని చెప్పి చెప్పుకోవాలనుకుంటున్నావు? బరాబర్ చెప్పుకుంటాను. చెప్పుకోవాలనుకున్నప్పుడు అది అవసరం లేదుగా తీసి. ఇది ఎందుకంటే నా ఫ్యామిలీకి చెప్పుకుంటా కానీ పబ్లిక్ చెప్పుకోలేనన్న. పబ్లిక్ వినరు, ఫ్యామిలీ వాళ్ళు వింటారు కానీ పబ్లిక్ వినరు కదా. నేను చేసే పని నా ఫ్యామిలీకి తెలుస్తుంది, చాలు, పబ్లిక్ తెలియాల్సిన అవసరం లేదన్న. అందుకోసమే ఇప్పుడు ఎవడేం రూపాయి తెచ్చిపెట్టాడు అన్న, మన పైసలు మన ఫ్యామిలీ మనమే చూసుకోవాలి. ఇట్లా ఫ్యామిలీ ప్రాబ్లం ఉందని చెప్పేసి స్టడీ మధ్యలో ఆపేసి ఇట్లా స్విగ్గీ చేస్తున్నా. సో అంటే ఇంతకుముందు నువ్వు చెప్పడం జరిగింది అంటే నాన్నకు కొంచెం హెల్త్ బాగాలేదండి, ఏమైంది డాడీకి ఏమైంది? యాక్చువల్లీ ఊర్లో ఉన్నప్పుడు నాన్న డప్పులు కొడుతుండే. అయితే మ్యారేజ్కి వెళ్తుండగా లారీ కొడుతుండే, డప్పులు బ్యాండ్. ఓకే, డప్పులు. అయితే పోతుండగా లారీకి కరెంట్ షాక్ తాకింది. వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ చాలా డ్యామేజ్ అయిపోయింది. అయితే మా నాన్నకి షాక్ కొట్టంగానే కాలు కొంచెం ఫ్రాక్చర్ అయిపోయింది. నాన్న కుంటుకుంటూ పని చేస్తుండే. నాన్న కొంచెం హెవీ పర్సనాలిటీ వల్ల నాన్న ఏ పని చేయకుండే, కొంచెం ఇబ్బంది ఉంటుంది నాన్నకి. సో అట్లా అని చెప్పేసి నాన్న కొన్ని రోజులు అక్కడనే ఉన్నాడు, ఊర్లో ఉన్నాడు. నాన్నకి ఇప్పుడు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఏం లేదు మాకు. అట్లా అని చెప్పేసి అక్క పెళ్లి చేసినాం. అక్క పెళ్లి చేసేసి హైదరాబాద్ వస్తే కొంచెం అమౌంట్ ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉందని చెప్పి నాన్న వాచ్మెన్ చేస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ నాన్న వాచ్మెన్ గా చేస్తున్నా? నాన్న ఇప్పుడు ప్రెసెంట్ వాచ్మెన్, అమ్మ ఇళ్ళల్లో పనిచేస్తుంది. ఏడా మీరు ఉండేది? మదీనాగూడలో ఉంటామన్నా. హైదరాబాద్ మదీనాగూడ, కుక్కట్పల్లి తర్వాత. ఓకే, అక్కడ నుంచి నేను అమ్మ నాన్న ముగ్గురం వాచ్మెన్ రూమ్ లోనే. అమ్మ పనికి వెళ్తా, నాన్న వాచ్మెన్ అక్కడ ఉంటాడు, నేను ఇట్లా స్విగ్గీ చేసుకుంటాను. ఒకటే రూమ్ లో ఉంటాను. సో అక్కడనే దగ్గరలో అమ్మ పని చేస్తుంది, నియర్ బై పని చేసుకుంటది అమ్మ. ఓకే, అంటే నేను కష్టపడి డిగ్రీ వరకు చదివించారు. నువ్వు జాబ్స్ ఎందుకు సాధించలేకపోయినావు మరి? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనకి ఇప్పుడు జాబ్ చేసినా గానీ అవి ఎట్లా అవుతుంది, ఎంత సాలరీ వస్తుందో తెలియదు అన్న. సో అందుకోసం ఇది కొంచెం కష్టపడ్డా కానీ మనకు తొందరగా అమౌంట్ వస్తుందేమో అని చెప్పేసి ఇక కంటిన్యూ చేస్తున్నా. ఇదే జాబ్కి ఏం ట్రై చేయలేదు ప్రెసెంట్. మార్నింగ్ ఏ టైంకి స్టార్ట్ అవుతావు ఇంట్లో నుంచి? మార్నింగ్ నేను 5కి లేస్తాను. 5కి లేచి 5:30కి స్విగ్గీకి వచ్చేస్తా. కంటిన్యూస్గా మా నైట్ 11 వరకు కంటిన్యూ చేసేస్తాను. నైట్ 11 వరకు? నైట్ 11. ఫుడ్ ఎప్పుడు తింటాం మరి? ఫుడ్ టైం టు టైం కష్టం అన్న, ఫుడ్ టైం టు టైం తినము. బట్ ఏమన్నా టైం దొరికినప్పుడు ఒక 5 minutes 10 minutes ఆ చాయో సమోసో ఏదైనా ఒకసారి తింటాం. కాదు, ఇప్పుడు దగ్గర 5 అవుతుంది టైము. సో 5 అవుతుంది, 5 గంటల వరకు నువ్వు మార్నింగ్ ఏం తిన్నావు? మార్నింగ్ చాయ్ తాగినాను అంతే. మార్నింగ్ చాయ్ తాగినా? చాయ్లో ఏమైనా తిన్నావు, బిస్కెట్స్ కానీ? అది ఏం తినలేదు, మార్నింగ్ చాయ్ తాగి. నీకు ఆకలి అయితే మరి? ఆకలి అంటే ఇక తప్పదు కదన్న. నిజం చెప్తున్నా, పొద్దు నుంచి జస్ట్ నేను 2 షూట్లు చేసిన, ఇది 3వది అనమాట. సో పొద్దు నుంచి నేను షూట్లుండే నేను తినలేకపోయినా, లేకుంటే 1 కన్నా 1:30కి తినేస్తా. సో ఇప్పుడు ఈ రోజే ఇంత లేట్ అయింది, కానీ నాకు ఫుల్ ఆకలి అవుతుంది. మరి నీకు ఆకలి అనిపించదా? ఇక భరించాలి కదన్న, పైసలు కావాలి, ఫ్యామిలీ కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసుకోవాలని చెప్పేసి నాన్ స్టాప్ కంటిన్యూ చేస్తున్నాం అన్న. సొంతూరు ఏడా? నాది రేగోడ్ మండల్, మెదక్ డిస్ట్రిక్ట్, మరపల్లి విలేజ్ అన్న. సో అక్కడ నుంచి ఇక నేను 10th అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చిన. అమ్మోళ్ళు ఒక 3 years బ్యాక్ అమ్మోళ్ళు వచ్చారు. అంటే నువ్వు మీ అమ్మ వాళ్ళకి ముందు నువ్వు వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు హైదరాబాద్ వచ్చి? నేను వచ్చి దగ్గర 7 years ప్లస్ అవుతున్నాను. 7 years అవుతుంది. 7 years. సో 7 years నుంచి ఏం చేస్తున్నావు నువ్వు హైదరాబాద్ లో? జస్ట్ స్టడీ అయినా లేకుంటే? లే అన్న, ఫస్ట్ నేను హైదరాబాద్ వచ్చింది ఒక ఆఫీస్ బాయ్గా జాబ్ కోసం వచ్చిన. బట్ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ జాబ్ లేకుండే. సో ఇక ఇంటికి ఓన్లీ 500 తెచ్చుకున్నా. అప్పుడున్న సిచ్యువేషన్ లో ఇంట్లో పని లేవు, ఏదో కొంత 500 తీసుకుందాం అనుకుంటే అని చెప్పి 500 తీసుకుని వచ్చి మా ఫ్రెండ్ ఉంటాడు అమీర్పేటలో, అక్కడికి వెళ్తే జాబ్ లేకుండే. ఒక 3 days చాయ్ దాంట్లో పని చేసిన. ఆ 3 days చేసేలాగే కాలు మొత్తం గీతలు పడిపోయినాయి. అంటే చాయ్ షాప్ లో? చాయ్లో గ్లాసులు అడిగిన దాంట్లో షాప్ లో.
సో ఇక దాని తర్వాత మనం చెప్పేసిన 10th తర్వాత ఇది 10th తర్వాత నా వల్ల కాదురా భరించలేకపోతున్నా, అసలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేను, ఇంత కష్టం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే అట్లా అని చెప్పి ఇక మా ఫ్రెండ్ గారు ఆఫీస్ బాయ్గా సెట్ చేసాడు. అక్కడ 2 years వర్క్ చేసుకుంటూ ఇంటర్ కంప్లీట్ చేసిన. ఫస్ట్ నా లైఫ్లో మిస్టేక్ చేసింది హైదరాబాద్లో ఇంటర్ చేయడము. తర్వాత మంచిగా ఉంది, కానీ హెల్త్ ఇష్యూ వల్ల ఫస్ట్ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. నాకు ఏమైంది? గ్యాస్ట్రిక్ ఫామ్ అయిపోయింది, స్టమక్ పెయిన్ ఎక్కువ ఉంటుండే, టైంకి అన్నం తినకుంటేనే. మార్నింగ్ 7కి కాలేజ్ వెళ్ళి ఈవినింగ్ 4కి వస్తుంటేనే, ఆ టైంలో లంచ్ తినకుంటేనే డైరెక్ట్ డిన్నర్ చేస్తుంటేనే. ఆఫీస్ 8 o'clock క్లోజ్ చేసి దాన్ని మొత్తం క్లీన్ చేసుకొని 11 లేదు 12 o'clock అన్నం తినేవాడిని. సో కాదు, ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే నువ్వు లావు ఉన్నావు అంటే ఫుల్ తింటారు అది అని చెప్పేసి మాట్లాడుకుంటారు. అసలు లావు ఉన్న వాళ్ళే తినరు, బక్క ఉన్న వాళ్ళే ఎక్కువ తింటారు కదా. యాక్చువల్లీ నేను ఇంత లావు ఉండకుండా చాలా స్లిమ్గా ఉంటుండే. నేను స్పోర్ట్స్ ఎక్కువ ఆడుతున్నా ఊర్లో ఉన్నప్పుడు. బట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత టైంకి ఫుడ్ తినక గ్యాస్ట్రిక్ ఫామ్ అయిపోయింది. దాని తర్వాత చాలా హెల్త్ ఇష్యూస్ అయినాయి. అది ఎట్లా అంటే అన్న నరకం. స్టమక్ పెయిన్ ఎట్లుంటుంది అంటే గ్యాస్ట్రిక్ ఒకటేసారి వస్తుండే, అది చచ్చిపోవాలనిపిస్తుంది, అంత ఘోరంగా పెయిన్ వస్తుంది గ్యాస్ట్రిక్. నిజంగా నేను హైదరాబాద్లో మా అమ్మలో చెప్పకుండా నిజంగా పెయిన్ ఎట్లుంటుందంటే ఘోరంగా ఉంటుందన్న. అసలు అది గ్యాస్ట్రిక్ ఫామ్ అయిపోయి టైంకి తినాక హైదరాబాద్ వచ్చే హెల్త్ ఖరాబ్ చేసుకున్నా అని అనుకుంటున్నావు. కానీ ఇక్కడనే మాక్సిమం ఇది ఇక్కడనే అయిందని, ఎందుకంటే నేను టైంకు తినకుండానే ఇది అంత అయింది నాకు. అది 2 years లోనే ఎఫెక్ట్ చూపించింది నాకు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ లోనే ఎఫెక్ట్ చూపించింది. అంటే ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది కదా. ఫస్ట్ అంటే మా చాయ్ షాప్ లో పని చేసినాము. పైసలు సరిపోతుండనా హైదరాబాద్ లో? ఏడన్నా యాక్చువల్లీ అక్కడనే ఫుడ్ బెడ్ వాళ్ళే ఇస్తారు, 4,000 ఇస్తారు శాలరీ. ఆ 4,000 కూడా కరెక్ట్ ఇవ్వకుండే, ఏదో నేను రిక్వెస్ట్ చేసి అమ్మ వాళ్ళకి ఇట్లా ప్రాబ్లం ఉంది సార్ అట్లా ఇట్లా రిక్వెస్ట్ చేస్తే అప్పుడు 1000 ఇప్పుడు 1000 అని చెప్పి 1000 ఇస్తున్నాను, ఒకటే శాలరీ ఇవ్వకుండే 4,000 చేస్తుంటాను ఆఫీస్ బాయ్గా. ఇక సార్ 2 years తర్వాత ఇక నాకు నచ్చక వచ్చేసిన అక్కడ నుంచి వచ్చేసిన. దాని తర్వాత ఏం చేసినావు? ఆఫీస్ బాయ్ చేసిన. ఆఫీస్ బాయ్ తర్వాత రెస్టారెంట్లో వెయిటర్ చేసిన, బార్లో. రెండులో చేసిన, దాంట్లో 1 year దీంట్లో 1 year చేసిన. దాని తర్వాత ఇప్పుడు స్విగ్గీ ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. సో నెలకి ఎంత సంపాదిస్తావు స్విగ్గీతో? దీంట్లో 25 చేస్తాను. నెలకి 25,000 వస్తాయి. 25,000 చేస్తాను. నాకు కూడా రావు కదా. కానీ అది కష్టం ఉంటుంది అన్న. ఇంత 25,000 చేస్తున్నాం అనుకుంటాం కానీ చాలా కష్టం ఉంటుంది. ఎండ వాన చలి ఏది ఉన్నా సరే కానీ భరించాలి, ఫ్యామిలీకి పైసలు పంపించాలి. ఎందుకు మేమే ఒక్కోసారి ఫుడ్ డెలివరీ లేట్ వస్తాయి. మేము ఎట్లాగో ఆకలితో ఉంటాం. ఇప్పుడు కస్టమర్లో నాకు ఆకలేసే మేము ఆకలితో ఉంటాం. ఒక్కోసారి లేట్ అయినప్పుడు తిట్టుకుంటాం, క్యాబ్ భయ్యా ఇతన లేట్. చాలా మంది అయితే నార్త్ వాళ్ళు వస్తారు నేను ఆర్డర్ ఇచ్చిన దాంట్లో అయితే. సో ఫస్ట్ టైం మన తెలంగాణ మెదక్ సైడ్ నుంచి ఫస్ట్ టైం. సో అంటే ఏమైనా కష్టాలు ఉంటాయా దీంట్లో? ఉంటాయన్న, ఇదే అన్న. కస్టమర్లు ఏంటంటే వాళ్ళు తప్పు చేసినా కానీ, అక్కడ రెస్టారెంట్ తప్పు చేసినా, ఇక్కడ కస్టమర్ తప్పు చేసినా మొత్తం మెయిన్ డైరెక్ట్ కాంటాక్ట్ మీరు ఉంటారు కదా. మేమే ఉంటాం, మమ్మల్ని తిడతారు. ఆ ఫుడ్ డ్యామేజ్ ఉన్నా మమ్మల్ని తిడతారు. వాళ్ళు ఎంత ఇట్లా మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే ఏదైనా ఐటమ్ మిస్ చేసి వాళ్ళు ఇచ్చినా మళ్ళీ మమ్మల్ని అంటారు. అక్కడ వాళ్ళ కస్టమర్లకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఏం చేయాలి, వాళ్ళకి దెబ్బ వేసినా సరే మేము ఏం చేయలేం. ఒకవేళ కంపెనీ కాల్ చేసినాం అనుకో, వాళ్ళు స్పీడ్ రెస్పాన్స్ గారు. వాళ్ళు కొట్టిన తర్వాత ఏదో ఎప్పుడో దగ్గర 1 hour తర్వాత వాళ్ళు రెస్పాన్స్ అవుతారు. ఇక టైం వేస్ట్ కదా. సో అమ్మ రోజు ఆమె ఇళ్ళ పనికి వెళ్తారు. అమ్మ ఇళ్ళ పనికి వెళ్తాను, అమ్మ ఇళ్ళకి వెళ్తాను, నాన్న ఇంటికానే ఉంటాడు. సో అమ్మ నాన్న నువ్వు ఈ జాబ్ చేస్తున్నావు తెలుసా అమ్మ నాన్నకి? తెలుసా, స్విగ్గీ చేస్తాను తెలుసు. అంటే ఎప్పుడు చెప్పినావు? ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పిన. బట్ అమ్మ వాళ్ళు ఏంటంటే నాకు ఒక లాస్ట్ 1 year బ్యాక్ పెయిన్ వస్తుండే, కంటిన్యూ స్విగ్గీ 12 వరకు చేస్తుండే, పెయిన్ వస్తుండే. అమ్మ వాళ్ళు బాధ ఎట్లా పడుతున్నారు అంటే, నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇది, 10,000 జాబ్ వచ్చినా సరే కానీ నువ్వు మంచిగా ఉండు, నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, పొద్దున 5 గంటలకు పోతున్నావు, నైట్ 12 గంటలకు వస్తున్నావు, ఎందుకు నీకు ఏదైనా 10,000 జాబ్ వచ్చినా చాలు, నీ పూర్తిగా నువ్వు చేసుకున్న చాలు అని అమ్మలు సపోర్ట్ చేసిన. అంటే చిన్న జాబ్ అయినా కానీ హెల్త్ చూసుకొని, కానీ ఇక అప్పు ఉందని చెప్పేసి కొంచెం కంటిన్యూ చేస్తున్నాను. అప్పు ఉందా? ఎన్ని లక్షలు ఉంది? ఉందన్న ఒక 4 lakhs ఉండే. ఎందుకు 4 lakhs? అక్క మ్యారేజ్ చేసినాము, అప్పు. ఎంత మొత్తం ఇంట్లో ఎంత మంది? అమ్మ నాన్న నువ్వు? అక్కకి మ్యారీడ్. అక్క వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు. ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటారు. హైదరాబాద్. సో ఇప్పుడు మీ బ్యాచ్ లో అంటే నీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా స్విగ్గీ చేస్తారా, నువ్వు ఒక్కరైనా? నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరు లేరన్న. మేము ఇప్పుడు హైదరాబాద్ లో, నేను ఇది ఒకటి చెప్పాలన్నా, నాకు ఇది చాలా ఎమోషనల్ అనుకో. ఇది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా మంది కొంచెం ఎందుకు రాబే అన్నట్లు బిహేవ్ చేశారు. అయితే నా ఫ్రెండ్స్ 4 ఉంటాం. అయితే స్టార్టింగ్ మాకు కూడా కొంచెం అట్టిట్లు వచ్చినాయి, కానీ తర్వాత వాళ్ళ సపోర్టింగ్ మాత్రం మంచిగా ఉందన్న. నాకు ఫైనాన్షియల్గా అంటే వాళ్ళే ఇప్పుడు యూట్యూబ్ రన్ చేస్తుందంటే శ్యామ్, విష్ణు,
రాఘవ, అమూల్ అని నలుగురు ఉంటారు. దీంట్లో కొంచెం ఇక ఆప్షన్ అన్నమాట. ఇప్పుడు నాకు ఏదన్నా కావాలనుకుంటే వీళ్ళనే అడుగుతా. ఒకడు శ్యామ్ అంటేనే కొంచెం సాఫ్ట్వేర్ ఫీల్డ్, యూట్యూబ్ సంబంధించిన ప్రాబ్లం ఉన్నా లేకపోతే నాకు ఏదన్నా మెయిల్ ప్రాబ్లం ఉందనుకో వాడిని కాంటాక్ట్ అవుతా, వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఏమన్నా అన్ని సాల్వ్ చేస్తాడు. రాఘవ్ అంటాడు ఏంటంటే మొబైల్ షాప్ మొత్తం. నాకు ప్రతి ఒక్క ఐటమ్ దగ్గర వాళ్ళ దగ్గర ఒక 1000 తీసుకుంది అనుకోండి. నాకు యూట్యూబ్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్. ఇక విష్ణు అంటాడు మొబైల్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు చూసుకుంటారు. అమూల్ కూడా సేమ్. ముగ్గురేమో మొబైల్ ఫీల్డ్, ఒకరు సాఫ్ట్వేర్. వీళ్ళు ఎక్కువ సపోర్ట్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు రాఘవ్ అనే వాడు ఏంటంటే నేను ఇక వాళ్ళకు బాగా అని పిలుస్తా. మేము నలుగురం బాగా అని పిలుచుకుంటాం. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా క్లోజ్, చాలా సపోర్ట్ చేస్తారు. ఇట్లా చేస్తే బాగుంటుంది యూట్యూబ్ ఛానల్, ఈ కంటెంట్ తీసుకో, ఇట్లా నువ్వు మాట్లాడుతూ కూడా బాగుంటుంది, చాలా మంది సపోర్ట్ చేసి మాట్లాడారు. అంటే యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నాను? యూట్యూబ్ అంటే ఒక రీసెంట్ అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక యూట్యూబర్ చూసిన స్మార్ట్ విన్నో బ్లాగ్స్ అని విలేజ్ లో తీసుకుంటాను ఫ్యామిలీ తోటి. అయితే మేము డిస్కషన్ చేసుకున్నాం మా ఫ్రెండ్స్ తోటి. అయితే మనం కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుందని డిస్కస్ చేసుకున్నాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫీల్డ్ వాళ్ళు ఉన్నారు, ఇక నేను ఖాళీగా తిరుగుతున్నా అని చెప్పేసి నేను కూడా ట్రై చేద్దామని చెప్పి నేను ఇట్లా స్టార్ట్ చేసిన తర్వాత రీచ్ వస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను. 5,000 6,000 సబ్స్క్రైబర్ వస్తారు, మన వీడియోలు వాళ్ళు చూస్తారు అని చెప్పి చేసినా కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇంత రీచ్ వస్తాను అనుకోలేను. యూట్యూబ్లో ఏం చేస్తావు నువ్వు, ఏం పెడతావు వీడియో? ఓన్లీ స్విగ్గీ వీడియోస్ అన్న. స్విగ్గీ వీడియోస్ లేదు అనుకుంటే ఇక నాకు ఏమన్నా బాధ అనిపించినా అందులో పెట్టుకుంటా, సంతోషం అనిపించినా అందులో పెట్టుకుంటుంది. ఓకే, ఇక ఏదున్నా దాంట్లోనే పెట్టుకుంటా. అమ్మ నాన్నకు తెలుసా నువ్వు యూట్యూబ్ ఛానల్? అమ్మ నాన్న కూడా తెలుసు నేను ఛానల్. అయితే వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ నువ్వు ఎందుకు రా ఇది తీసుకుంటున్నావు, ఈ వీడియోలు ఎందుకు తీస్తున్నావు, కొంచెం మంచిగా ఏదన్నా జాబ్ చేసుకోవచ్చు కదా అంటే, లేదమ్మా చూద్దాం కొంచెం ట్రై చేస్తున్నా, సెట్ అయితే మంచిగా ఉంటుంది అని నేను అట్లా అమ్మలకు ఎక్స్ప్లెయిన్ చేసిన. అప్పటి నుంచి అమ్మలు కూడా నాకు ఏం అంటలేదు. ఓకే, ఇప్పుడు డాడీ వాచ్మెన్గా చేస్తే ఎంత వస్తుందా? నాన్నకు 7,000 వస్తాను. 7,000? 7,000. అంటే ఎందుకు అంత తక్కువ? అంటే రూమ్ కూడా వాళ్ళు ఇచ్చి రూమ్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి 7,000. దాంట్లో కూడా ఇబ్బంది ఉంటుంది. మా నాన్న ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయింది. ఎట్లుంటారు అంటే ఓనర్లు ఉంటారు కదన్న, నాన్నకి ఇదేదో మాట్లాంటారు, నాన్న బాధపడతాడు. అది నేను చూడలేక నాకు కోపం వస్తుంది. కానీ మేము ఒకళ్ళ దగ్గర పని చేస్తున్నాం కదా అట్లా అని చెప్పి ఇక నేను కూడా సరేనే వాళ్ళు అంటారు, వాళ్ళ ఓనర్లు కదా. మా నాన్న మొన్న ఏడ్చిండు, నిజంగా ఏడ్చిండు. నిన్న కళ్ళ ముంగట చూసిన ఓనర్ ఉంటాడు, ఓనర్ మాట్లాడిండు నిజంగా నా కళ్ళ ముంగట మాట్లాడిండు. నాకున్న కోపానికి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ నాన్న భరించిండు. నాన్న ఒకటే మాట అన్నాడు, హైదరాబాద్ నుంచి పోతే పోదాం, లేదన్నా సమయమా తీసుకోదాం అన్నాడు. అంత టార్చర్ చేసి మా నాన్నకి. సో అని చెప్పి నాన్న కూడా సరే నాన్న పోదాం ఇంటికి, ఒక 2 months నువ్వు చేసినావు అనుకో, మీరు వెళ్ళిపోండి, ఇప్పుడు ఆల్రెడీ మొత్తం అప్ అయిపోయింది కదా, నేను చూసుకుంటా అప్పటి పూర్తిగా. మా నాన్నకి ఇది నిజంగానే అది నాన్న మస్తు పెయిన్ అనుభవించిండు. నాన్న ఒక మాట ఎవ్వరితో ఒక మాట వాడాడు, ఎవ్వరి దగ్గర ఒక బ్యాడ్ నేమ్ లేదు. కానీ ఊరు నుంచి వచ్చి ఈడ ఒకడు మాట మాట్లాడుతుంటే నాన్న కూడా నాకు అంత ఎమోషనల్ లేదన్న. మా నాన్న ఏంటంటే నాకు ఇట్లా చేయబెట్టు అట్లా చేయబెట్టు అని చాలా సపోర్ట్ చేసి, కానీ నాన్నకి పోతారు ఇక ఒక 2 months తర్వాత అమ్మ వాళ్ళని ఊరికి పంపించేసి ఇక నేను ఒక్కడిని, ఇప్పుడు నాకు ఒక్కటి ఉంది ఈఎంఐ, అది నేను మెయింటైన్ చేసుకుంటాను. ఏది ఈఎంఐ? ఏది నేను ఇప్పుడు అంటే అమ్మ వాళ్ళది చిట్టి ఉంటుంది కదా, మంత్లీ 6,000 కట్టాలి. అమ్మ వాళ్ళది అయిపోయింది, నాది ఒక 70,000 వరకు ఉంది. ఇక నేను కట్టుకుంటామా, మీరు పొండి అని చెప్పిన. ఒక 2 months చేసుకోండి, 2 months ఇస్తే ఎక్కడే మొత్తం క్లియర్ అయిపోతుంది, వాళ్ళది అయిపోతుంది, నాది ఉంటుంది, నేను మెయింటైన్ చేసుకుంటా, మీరు వెళ్ళిపోండి అని చెప్పిన. ఇంటి దగ్గర మనకు సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు ఉందన్న, సొంత ఇల్లు ఉంది, కొంచెం ల్యాండ్ ఉంది. నానేమన్నా పంట పండించుకుంటాను ఊర్లో. అంటే ఫ్రెండ్స్ సర్కిల్లో ఇప్పుడు 10th నుంచి చదువుకున్న వాళ్ళు కానీ, ఇంటర్ వాళ్ళు కానీ, అంటే వాళ్ళు కొంతమంది మంచి పొజిషన్లో ఉండి ఇప్పుడు నువ్వు స్విగ్గీలా చేస్తుంటే ఏమన్నా అంటా ఉంటారా? అంటే ఇక నా ముంగట అయితే ఎవరు ఏం అట్లా రియాక్షన్ కాలేరన్న. బట్ బయట అనుకుండొచ్చు ఇట్లా మా ఫ్రెండ్ ఇట్లా స్విగ్గీ చేస్తున్నాను ఏమనుకుంటా తెలియదు, కానీ నా ముంగట మాత్రం మంచిగా ఉంటారు అన్న. ఎవరన్నా ఇన్సల్ట్ చేసిరా? నేను అంటే ఫ్రెండ్స్ సర్కిల్ అని ఏదన్నా మాటకి బాధపడి అట్లా ఊర్లో కొంతమంది ఉన్నారన్న. నేనంటే స్విగ్గీ చేస్తున్నాను కాదు, ఇట్లా వీడియోలు తీసుకుంటే పెడుతున్నా, నీకు ఏమొస్తుంది రా అన్న కొంతమంది ఉన్నారు, మొత్తం కాదు కొంతమంది ఉన్నారు. ఇక నార్మల్గా అయితే ఇప్పుడు నాకు హైదరాబాద్లో ఫ్రెండ్స్ మాత్రం మంచి సపోర్ట్ చేస్తాను. ఊర్లో కంటే ఇప్పుడు నాకు వీళ్ళు కాకుండా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఇన్సల్ట్ చేశారు. ఎట్లా అంటే నేను వాళ్ళకి వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళది ఏదో స్టోరేజ్ నిండిపోతుందని చెప్పేసి నువ్వు నాకు ఎందుకు పంపిస్తున్నా అవసరం, అదే వీడియోస్ పంపిస్తే స్టోరేజ్ నిండుతుంది, వాళ్ళకి కావాలని వాళ్ళ ఫీలింగ్, నాకు ఎందుకు పంపిస్తున్నా నాకు ఫీలింగ్ తోటి. సో ఇక నేను వాళ్ళకి షేర్ చేయడం మానేసిన. అంటే ఇప్పుడు నాకు హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్
ఏదో ఇన్స్టా రీల్ షేర్ చేస్తే అది వేరు కానీ అంటే వెంటనే ఈ యూట్యూబ్ రీల్ అంటే యూట్యూబ్ లింక్ సెండ్ చేసిన వాళ్ళు అట్లా ఫీల్ అవుతారు అనమాట షేర్ చేస్తే. తర్వాత వాళ్ళకి కొంచెం వీడియోలు వైరల్ అవ్వడం వల్ల కొంచెం ఇప్పుడు మళ్ళీ మంచిగా మాట్లాడతారు. ఓకే, అదే పేరున్నప్పుడు ఎవడైనా వస్తాడు, డబ్బు పేరు ఉంటే ఎవరి దగ్గరకైనా ఎవరైనా పోతారు. రెండు మూతల పాము లెక్క, నా ముంగట ఒక లెక్క ఉండి ఇంకో లెక్క మాట్లాడతారు. ఓకే, సో ఆ సమాజంలో చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళని ఎవరిని మనం పట్టించుకోవద్దు కూడా నిజం చెప్పాలంటే. సో ఇప్పుడు నాన్నకి ఇప్పుడు కాళ్ళు నాన్న ఇప్పటికి కుంటుతాడు, అంటే నాన్న మంచిగా నడుస్తాడు బట్ ఎక్కువ నడవలేడు, కొంచెం కుంటుతాడు అన్నమాట, నడుచుకుంటాను కుంటుతాడు. బట్ పర్లేదు నాన్నకి ఇప్పుడైతే. అక్క మీ బావ దగ్గర నుంచి ఎట్లా వస్తుంది సపోర్ట్? మీ అక్క వాళ్ళు మంచిగా సపోర్ట్ చేస్తారు. ఏమి ఇప్పుడు ఇవే పెడతావా, కొంచెం ఇంకా మంచి కంటెంట్ తీసుకో, మంచి మా బావ అయితే ఎప్పటికీ చెప్తాడు, వేరే కంటెంట్ చేయు, వీళ్ళు ఇట్లా చేస్తారు, నువ్వు ఇట్లా కంటెంట్ తీసుకో బాగుంటది. మానిటైజేషన్ అయిందని ఛానల్? మానిటైజేషన్ అయింది, అమౌంట్ వచ్చింది అన్న. సరే, ఎంత వచ్చింది? వచ్చిందంటే అరౌండ్ మొత్తం ఒక 1 lakh వరకు వచ్చిందన్న. చిన్న ఛానల్ కదా అన్న, స్విగ్గీ వీడియోలు ఎవరు చూడరు కదా, సో అట్లా అని చెప్పి అది కూడా చాలే, 1 lakh వచ్చిందని చాలు కదా. అది ముందు ఇంకా మంచిగా ఎదగాలని ఛానల్, మంచి పేరు రావాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కానీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, అంటే కూర్చొని తినుకుంటా మాట్లాడుతుంటే, అంటే ఒక మనిషికి ఎన్ని కష్టాలు ఉంటాయో నువ్వు చెప్తుంటే. సో మీరు ఎక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో ఉండి ఈ నేను 10th తర్వాత వచ్చేసి ఇక్కడనే పెరిగి, అంటే గ్లాసుల దగ్గర నుంచి చదివి అడిగి, సో ఒకటేసారి నీ అకౌంట్లో 1,00,000 రూపాయలు పడ్డాయి అంటే అది హ్యాపీ మూమెంట్. సో 1,00,000 పడంగానే నీకు ఏమనిపించింది? ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలే అసలు. నిన్న అసలు ఎట్లా అంటే దానికి 5-6 వీడియోలు తీసుకున్నా, నాకు యూట్యూబ్ నుంచి పైసలు వచ్చినాయి. చాలా మంది అనుకోరు నీకు పైసలు వస్తాయి, అరే ఎందుకురా యూట్యూబ్ అట్లా ఇట్లా అన్న వాళ్ళకి ఆ వీడియో చూడడం వల్ల అందరు కంగ్రాచులేషన్ చెప్పారు. నేను అనుకున్నా సాల్ రాబాయ్ ఎవరెవరైతే ఏమేమన్నారో వాళ్ళు నాకు రిటర్న్ కంగ్రాచులేషన్ చెప్పారు అనుకున్నా. ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్? 44K ఎవరన్నా. 44K ఎవరా? ఓకే, మరి చాలా ఎప్పుడు నాకు కనిపించలేదేంది? అయితే నాది నార్మల్ గా లాంగ్ వీడియోస్ వైరల్ కావన్నా, షార్ట్ వీడియోలు వైరల్ అవుతాయి. షార్ట్ వీడియోలు ఏంటంటే కస్టమర్ల నెగిటివ్ చేస్తా. నెగిటివ్ అంటే ఇప్పుడు చూసే వాళ్ళు మొత్తం నెగిటివ్ కే ఎక్కువ అట్రాక్షన్ అవుతారు, వాళ్ళు అదే చూస్తారు. పాజిటివ్ మొత్తం మనకు వ్లాగ్ లో ఉంటే ఆ నెగిటివ్ ఓన్లీ షార్ట్ వీడియోలు పెడితే అది వైరల్ అయిపోతుంది, దానివల్ల అది ఇక పబ్లిక్ ఎక్కువ వెళ్ళిపోతుంది. ఎవరన్నా ఫ్రెండ్ సర్కిల్ మోసం చేసిరా ఎవరన్నా నిన్ను? మోసం అంటే ప్రెసెంట్ అయితే ఏం లేదన్న, అందరు మంచిగా ఉంటారు. నా ముంగట అయితే అందరు మంచుకుంటారు అన్న, ఇక సైడ్ కి ఏం చేస్తారో తెలియదు కానీ నా ముంగట అయితే అందరు మంచిగానే మాట్లాడతారు. ఓకే, మంచిగా మాట్లాడతారు, మంచిగానే ఉంటారు. ఇంకోటి ఏంటంటే నాకు స్విగ్గీ డెలివరీ బాయ్ చాలా సపోర్ట్ చేశారు అన్న. డెలివరీ బాయ్స్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎట్లా సపోర్ట్ చేశారో వాళ్ళు ప్రతి ఒక్కరు నా వీడియో చూసుకుంటా, నా వీడియో వాళ్ళకున్న సర్కిల్లో గ్రూప్ అందరు షేర్ చేశారు. నేను ఒకటి చెప్పాలా, స్విగ్గీలో సందీప్ ఒక్కైన కష్టం కాదు అది. సో అందరి నువ్వు పడే కష్టాలు పడుతున్నారు వాళ్ళు. ఇంకోటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అని చెప్పి చాలా మంది అరే ఇది నిజమే, మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం చెప్పుకుంటలేం కానీ వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అని చెప్పి చాలా మంది షేర్ చేసుకోరు. చాలా మంది వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నిజం బ్రో ఇట్లా అయిపోయింది స్టంట్, ఇట్లా ప్రాబ్లం ఫేస్ చేసిన కస్టమర్ ఇట్లా తిట్టిండు, మేము చెప్పుకుంటలేం కానీ నువ్వు మాత్రం పబ్లిక్ చెప్తున్నావు, మన బాధలు వాళ్ళకి అర్థమైపోతే మనల్ని కూడా కొంచెం మంచిగా చూసుకుంటారు. ఏదో డెలివరీ బాయ్ అని చెప్పేసి కొంచెం తక్కువ అంచనా ఇస్తారు, మన వీడియోల వల్ల వాళ్ళకు కూడా తెలుస్తుంది అని చెప్పి చాలా మంది నాకు ఎట్లా అంటే డెలివరీ బాయ్ సపోర్ట్ మస్తు వచ్చిందన్న. అసలు నా వీడియోలు ప్రతి ఒక్క గ్రూప్ లో షేర్ అయిందంటే వాళ్ళు డెలివరీ బాయ్. అంటే మీకు గ్రూప్స్ ఉంటాయా? కొన్ని గ్రూప్స్ ఉంటాయి అన్న, ఇందులో దగ్గర ఒక 250 మెంబర్స్ ఉంటారు, అట్లా 2-3 గ్రూప్స్ ఉంటాయి, ఒక్కొక్క జోన్ కి గ్రూప్స్ ఉంటాయి. నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి అలా షేర్ చేసిన వాళ్ళు చూస్తారు, ఇంకో డెలివరీ బాయ్ షేర్ చేస్తారు. చాలా సపోర్ట్ వచ్చింది వాళ్ళు. ఓకే, అంటే నువ్వు ఇప్పుడు ఓన్లీ స్విగ్గీనా లేకుంటే జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో ఇవన్నీ? నేను స్విగ్గీ, ర్యాపిడో ఈ 2 ఎక్కువ చేస్తాను. ఓకే, నాకు ఇది జొమాటో ఐడి లేదు, ఊబర్ ఐడి లేదు, తీసుకుందాం అంటున్నా. బట్ ఇంకోటి ఏంటంటే ఎన్ని డేస్ ఇది చేద్దాం, ర్యాపిడో, స్విగ్గీ ఇది కొంచెం కంటెంట్ చేంజ్ చేస్తే మనకు కూడా కొంచెం ఏమన్నా ఆపర్చునిటీ వస్తాయేమని చెప్పేసి. లేదు, నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టినా నాకు తెలియదు అసలు నీ యూట్యూబ్ ఛానల్ ఉందని. జస్ట్ నువ్వు ఇంతకుముందు ఆ ఎలిమెంట్కి నీ సంథింగ్ ఏదో ఉంటే నేను అది గోప్రోనో సంథింగ్ ఏదో అనుకున్నా. సో అప్పుడు నాకు డౌట్ వచ్చింది, నీకు ఏ సపోర్ట్ కావాలన్నా నేను సపోర్ట్ చేస్తాను. థ్యాంక్స్. సో పక్కా చేస్తాను, ఎందుకంటే నువ్వు కూడా కింది స్టేజ్ నుంచి వచ్చినావు, ఇప్పుడు కష్టపడుకుంటా. అంటే ఇప్పుడు నువ్వు నీ ఒక్కైనా కష్టాలు కాకుండా ఎంతమంది డెలివరీ బాయ్స్ అంటే స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో ఇట్లా చాలా మంది ఉన్నారు పనులు చేసుకుంటా. సో ఒక్కోసారి నాకు ఏమనిపిస్తుంది అంటే, ఒకసారి నేను ఓలాలో వెళ్తుంటే వాళ్ళు చెప్తా ఉంటారు నాకు, రీసెంట్గా ఓలా వాళ్ళది కూడా ఏదో స్ట్రైక్ జరిగిందంట. సో వాళ్ళకి పర్సంటేజ్ సంథింగ్ ఏదో తక్కువ ఇస్తారు అని చెప్పేసి ఆయన నన్ను గుర్తుపట్టి అన్నాడు అనమాట, అన్న నువ్వు మంచి మంచి వీడియోలు చేస్తావు, మా ఓలా వాళ్ళ గురించి ఏదైనా వీడియో చేయొచ్చు కదన్నా, మమ్మల్ని అది ఇది చేయొచ్చు కదా అంటే, నేనన్నా మీరు అందరూ కలిసి ఒక దగ్గర ఉండేసి నాకు చెప్తే నేను వచ్చి మీరు మాట్లాడగలుగుతారా అని చెప్పేసి నేను అడిగిన.
సో మాట్లాడతారా అని అంటే ఆయన ఏమన్నాడు అంటే మళ్ళీ చేసినాక మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమన్నా వద్దులే అని అన్నాడు. భయపడతారు అంటే వాళ్ళు చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతున్నారు వాళ్ళు. సో నాకేందంటే మనం చేసే దాని వల్ల నలుగురికి యూజ్ అవుతుందంటే నేను చేయడానికి రెడీ. నేను నిజం చెప్తున్నా. ఇప్పుడు అంటే నేను పిలిచి నీతో మాట్లాడుతుంటే ఇంతగానో నాకు తెలిసింది అంటే నీలాంటి డెలివరీ బాయ్స్ అంటే జొమాటో కానీ స్విగ్గీ కానీ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కష్టాలు ఎంతో మనకు తెలియదు కదా. సో ఒక్కొరికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఇప్పుడు నేను కూడా కెమెరా ముందు ఇంత మంచిగా అనిపిస్తాను, నాకు కూడా ఎన్నో బాధలు ఉంటాయి. బట్ మనం అవన్నీ కెమెరా ముందుకు వచ్చే వరకు అవన్నీ చూపించుకోం ఎవరమైనా కానీ. సో అట్లాగే ఇప్పుడు ఇన్ని కష్టాలు ఉన్నా కానీ ఎప్పటికైనా జయిస్తావు వాటన్నిటిని. ఇప్పుడు ఎట్లాగో 4 లక్షలు అప్పు ఉందన్నావు, అది నువ్వు మొత్తం అయిపోగొట్టుకుంటా అంటే తీర్పుకుంటూ వచ్చేసి ఇప్పుడు లాస్ట్ 2 monthsలో అయిపోతుంది అంటే గ్రేట్ కదా అది. అవునన్నా. సో ఇంకేం చేయాలనుకుంటున్నావు యూట్యూబ్లో? అంటే ఓన్లీ దీని గురించి చేద్దాం అనుకుంటున్నావు, నెక్స్ట్ ఇంకేమైనా కంటెంట్ చేయాలనుకుంటున్నావు? ఏం లేదు ప్రజెంట్ అయితే ఇప్పుడు దీంట్లో అయితే నాకు సపోర్ట్ వచ్చింది, ఇది కంటిన్యూ చేస్తున్నా. తర్వాత ఏదైనా ఫుడ్ బ్లాగ్స్ లేకపోతే ఫుడ్ డొనేషన్ నా మైండ్లో ఉంది ఒకటి, పైసా లేకుండా డొనేషన్ ఎందుకు రావే అని చాలా మంది అన్నారు. బట్ నా మైండ్లో ఏంటంటే కొంచెం నేను ప్రిపేర్ చేసి ఫుడ్ డొనేషన్ చేసుకుంటా ఆ వీడియోసే నా ఛానల్లో పెట్టుకుందామని అనుకుంటున్నాను. ఫుడ్ డొనేషన్ వీడియోస్ మొత్తం ఆల్మోస్ట్ కొంచెం దానికి రీచ్ వచ్చి వ్యూవర్షిప్ వస్తే. సో డబ్బులు ఇచ్చినా అది వేరు కానీ సో తినడానికి అన్నం లేకుండా చాలా మంది రోడ్ల పైన ఉంటున్నారు. సో వాళ్ళకి మనం ఫుడ్ ఇవ్వడంలో మనకు మంచి జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు, అది చెయ్యి. కానీ నాకు నీ మీద మాత్రం ఒక కోపం ఉంది. ఎందుకన్నా? సో అమ్మ నాన్న ఇంత కష్టపడ్డారు అన్నావు, నువ్వు ఎందుకు చదువుకోలేదు? చదువు అంటే చదవడం ఇష్టం లేక చదవలేదా లేకుంటే ఏంది? అయితే చిన్న ఉన్నప్పటి నుంచి నాన్న చదువుకన్నాడు అన్న. నేను అంటే నార్మల్గా అందరి లెక్కనే కాలేజ్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా. బట్ అదేంటంటే నేను గేమ్స్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టినా, స్టడీ పైన తక్కువ పెట్టి గేమ్స్ పైన పెట్టినా. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత స్టడీ పోయింది, గేమ్స్ పోయినాయి. ఇప్పుడు నిజంగా ఇప్పుడు నువ్వు డిగ్రీ చేస్తున్నావా లేదా? ఇప్పుడు నేను ఓపెన్ డిగ్రీ చేస్తున్నానా? చేస్తున్నావా లేదా? ఓపెన్ డిగ్రీ చేస్తున్నానా? చేస్తున్నావా లేదా? ఓపెన్ డిగ్రీ చేస్తున్నాను జోగుపేటలో. సెకండ్ ఇయర్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు, 3rd సెమ్ ఎగ్జామ్. అంటే నాకు అర్థమైపోయింది అన్న చదువు ఎట్లుంటుంది, చదువుకుంటే ఏమొస్తుందని. నార్మల్గా ఏది చేసినా సరే కానీ మినిమం చదువు అనేది ఉండాలి. బయట ఏదైనా తిరిగినప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేసేటట్లు ఉండాలి అన్న. కొంచెం అది ఇప్పుడు తెలిసి వచ్చి నేను స్టడీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. నాకు నిజంగా కొన్ని సిచ్యువేషన్లో ఎందుకు రాబోయే స్విగ్గీ, నేను ఇప్పుడు డెలివరీ జాబ్కి వెళ్ళినా అనుకో, కొన్ని ఆఫీస్లలో వెళ్ళినా కదా, వీళ్ళు ఎంత మంచి చదువుకొని జాబ్ చేస్తారు, మనం ఎందుకులే అన్న రోజులు పుట్టినాయి. గుర్తొస్తాను అనమాట. మనం కూడా చదువుకుంటే 20,000 జాబ్ వచ్చినా సరే కానీ మంచిగా ఒక ఏసీలో కూర్చొని చదువుకుంటాం కదా, జాబ్ చేస్తాం. కానీ నీకు ఒక విషయం చెప్పాలా, నువ్వు ఇప్పుడు నెలకి 25,000 సంపాదిస్తున్నాను. ఒకవేళ నువ్వు రోజంతా ఎగ్జాంపుల్ చెప్పు, హైయెస్ట్ అమౌంట్ నువ్వు ఒక్క రోజులో ఎంత సంపాదించినావు? 2,600 అన్న. 2,600. ఆఫీస్లో కూర్చొని పనిచేసే వాళ్ళకి 500 ఇస్తారు తెలుసా నీకు? కానీ రోడ్డు మీద కష్టం వేరు, ఆఫీస్లో ఏసీలో కూర్చొని కష్టం వేరు కదా. కానీ మనం బతకాలంటే ఏం కావాలి? తిండి కావాలి. తిండి కావాలంటే పైసా కావాలి. పైసా ఇంపార్టెంట్ మనకి. అంటే ఇలా కష్టపడతామేమో, ఆ కష్టమే మనల్ని మంచి స్టేజ్కి తీసుకుపోతుంది. కానీ ఆ కష్టం ఇప్పుడు స్విగ్గీలో ఎన్ని రోజులు వేసినా ఇదే అన్న, వేరే ఆప్షన్. ఇప్పుడు ప్రతి ఒక్క డెలివరీ బాయ్ ఒకటే మాట అంటాడు, ఎన్ని రోజులు వేసినా ఇదే కష్టం, గొడ్డు చాకరీ అని. ఎన్ని రోజులు వేసినా మనకి ఏదన్నా ఆప్షన్ అంటే స్విగ్గీ ఇష్టం, దీని తర్వాత మనకి ఏదైనా హై పొజిషన్ ఉంది అనుకుంటే చేయొచ్చు. కానీ ఇది ఈడికే స్టాప్ కదా. అట్లా అని చెప్పేసి చాలా మంది ఏంటంటే సరే మనకు ఫ్యూచర్ లేకున్నా సరే ప్రజెంట్ అమ్మ వాళ్ళని మంచిగా చూసుకుందాం, కష్టపెట్టకుండా చూసుకుందాం అని చెప్పి వీళ్ళు కంటిన్యూ చేస్తారు దీన్ని. ఓకే. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్ అంటే ఈ డెలివరీ బాయ్స్ దాంట్లల్లో ఎవరికన్నా ఎక్కువ ఏదైనా ఘోరమైన సిచ్యువేషన్ అయింది ఏదైనా ఉందా? అంటే షేర్ చేసుకుంటారు కదా మీ గ్రూప్లల్లో. షేర్ అంటే రీసెంట్గా ఒకటి యాక్సిడెంట్ అయిందన్న కుక్క వల్ల. ఓకే. 3rd ఫ్లోర్ నుంచి డెలివరీ బాయ్ కింద పడి చనిపోయింది. స్పాట్ అంటే హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి చనిపోయింది. ఓకే. ఇదొకటి, మళ్ళీ ఇంకోటి కూడా ఈడ మా అంటే నాది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. సో విప్రో సర్కిల్ అని ఉంటుంది గచ్చిబౌలి దగ్గర, 3IT. సో అక్కడ కూడా టిప్పర్ గుద్దేసి ఒక డెలివరీ బాయ్ చనిపోయింది. అతను రీసెంట్ గా జాయిన్ అయిపోయింది. పాపం అతనికి 2 పిల్లలంట. అదే అతను ఎట్లా అంటే అది ట్రక్ వచ్చింది డైరెక్ట్ హెడ్ మీదకి వచ్చింది. ఇంకోటి అన్న, నేను డెలివరీ బాయ్ కి ప్రతి ఒక్కరు చెప్తా ఏంటంటే 300 రూపీస్ హెల్మెట్ వాడతారు అన్న వాళ్ళు. 300 రూపీస్ హెల్మెట్ వాడతారు. కింద వాడంగానే హెల్మెట్ తో సహా నెత్తి వలిగిపోతుంది. అదే ఒక రోజు కష్టం అనుకోని చెప్పి ఒక మంచి హెల్మెట్ వాడితే ఏమవుతుంది మస్తు చెప్పిన ప్రతి ఒక్క బ్లాగ్ లో చెప్తాను నేను. ఫస్ట్ మెయిన్ మీరు హెల్మెట్ యూజ్ చేసుకోండి. ఆ 200 హెల్మెట్ 300 హెల్మెట్ వాడితే ఎఫెక్ట్ పడుతుంది మీ మీద. డెలివరీ బాయ్కి మీరు అప్పటి పూర్తిగా చూసుకుంటారు, తర్వాత మీ వల్ల ఫ్యామిలీ సఫర్ అవుతుంది. చాలా చెప్పిన, కొంతమంది విన్నారు, తర్వాత వాళ్ళకి ప్రాబ్లం వచ్చిన తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు. ఓకే. అయితే ఇంకోటి, నేను ఇంతకు ముందు హెల్మెట్ చూసినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, ఈ హెల్మెట్ ఏది? సో ఇదేంటి మీద డ్రాగన్ లాగా? పబ్లిక్ చూస్తే కొంచెం రియాక్షన్ ఇస్తారు కదా అంటే హెల్మెట్ అని చెప్పేసి. అంటే ఇది గోప్రో నన్ను ముంగడ పెట్టింది ఇంతకు ముందు? నా గోప్రో అన్న నార్మల్ది,
బట్ అది 11,000 పెట్టి తీసుకున్నా. అది కూడా నా ఫ్రెండ్ అమూల్ అని చెప్పిన కన్నా, ఓకే వాడు అడిగితే ఈఎంఐలు ఇప్పించాను. ఓకే. సో అది చూడాలన్నట్టు అది క్రియేట్ చేసిన పబ్లిక్. ఇప్పుడు నేను హెల్మెట్ పెట్టుకున్నా, కనీసం నా సైడ్ చూసానన్నారే యూట్యూబర్ అన్న కొంచెం ఫీలింగ్ ఉంటది కదా. సరే ఏ బండి ఉంది నీ దగ్గర? నాకు ఇప్పుడు స్ప్లెండర్ ఉందన్న, ఎన్ఎస్ ఉండే, ఎన్ఎస్ అమ్మేసిన, కొంచెం సిచ్యువేషన్ బాగాలేకుండా. ఓకే, ఎన్ఎస్ బైక్ అమ్మేసినావు? ఎన్ఎస్ బైక్ అమ్మేసి ఇప్పుడు స్ప్లెండర్ బైక్ తీసుకున్నాను. ఓకే, ఎందుకు అమ్మేసినావు అది? అది ఒకటి అంటే మా ఫ్రెండ్ది రూమ్ కాల్ చేస్తుండగా బండి బయట పెడితే టిప్పర్ గుద్దేసింది. అది గుద్దేస్తే వాళ్ళు పైసలు 10,000 ఇచ్చారు, బట్ అది చేపించుకొని 20,000 అన్నారు. ఓకే, ఇక మనకు అది సెట్ కాక దాన్ని అమ్మేసి ఎన్ఎస్ మీద ట్రై చేద్దామేమని చెప్పేసి ఎన్ఎస్ కొంచెం ప్రాబ్లం ఉండే, దాన్ని రిపేర్ చేయించిన. రిపేర్ చేయించి ఇట్లా కుక్కడపల్లికి వెళ్తున్నా జేబులకి ఫోన్ పడిపోయింది. ఓకే, ఇక నాకు స్విగ్గీ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఫోన్ కావాలి. మన దగ్గర ఇప్పుడు ఏ అమౌంట్ లేదు, మొత్తం ఉన్నాయి, మొత్తం బండి చేయించేసిన అని చెప్పేసి ఇక తక్కువలో అమ్మేసిన. నేను కొన్నది దగ్గర 1,80,000 కొంటే 72,000 అమ్మేసుకున్నా బండి. అది అమ్మేసి ఒక ఫోన్, ఒక చిన్న బండి తీసుకున్నాను. ఓకే, సో ఇదైతే పనికి వస్తుందిలే. ఇప్పుడు ఇది యూజ్ ఉందన్న. ఇప్పుడు స్విగ్గీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది, సరే మనం చాలా లాస్ అయిపోయినాం బైక్లల్లో, సరే ఇప్పుడు చిన్న బండి ఉంది బట్ నాకు మంచిగా యూజ్ ఉంది. నాకు ఇది అదృష్టం అన్న బండి, చాలా అదృష్టం. ఎందుకంటే నా అప్పు సగం తీర్చింది ఇది. ఈ చిన్న బండి కానీ మన అమ్మేద్దాం అనుకునేది కూడా, కానీ నాకు అనిపించింది ఇది అమ్మేస్తాం మళ్ళీ నాకు వేరే బండి వస్తుందేమో, కానీ దీనికి ఉన్న వాల్యూ దానికి ఉంటుందో ఉండదని దీన్ని ఉంచుకున్నాను. సో అక్క పెళ్లి చేయడానికి ఏమైనా స్ట్రగుల్స్ పడ్డారా? అంటే స్ట్రగుల్స్ అంటే ఇదన్న ఫైనాన్షియల్ అన్న. అప్పుడు నాన్నకి అంతకుముందే నాన్నకి ప్రాబ్లం ఉండే, నాన్న పనికి వెళ్ళకుండే, అమ్మ ఒకటి వెళ్తుండే. అమ్మకి 200-250 రూపీస్ కూలీ. ఇక మేము స్కూల్కి వెళ్తుంటే ఇక నాన్న ఇంటికాన్ని ఉంటుండే కాబట్టి నాన్న కొంచెం ప్రాబ్లం ఉంటుండే, అమ్మ ఒక్కటి చేస్తుండే. సో దానివల్ల మనకు ఇక ఇంట్లో సేవింగ్స్ ఏమి ఉండకుండా ఇక దానివల్ల ఇక బయట ఇంట్రెస్ట్కి అమౌంట్ తీసుకొచ్చి అక్క పెళ్లి చేసినాం. అక్క పెళ్లి చేసి ఇక అది అమౌంట్ ఎక్కువ కాగానే హైదరాబాద్ వచ్చేసినాం. ఇక నువ్వు హైదరాబాద్ వచ్చినాక ఎప్పుడైనా తినకుండా ఉన్న రోజులు ఉన్నాయా? అదే ఆఫీస్ పోయి చేసినాం చాలా ఉన్నాయి అన్న. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ వెళ్తుంటేనే ఎప్పుడు నైట్ వస్తుంటుంది, తర్వాత నైట్ 12కి తినడం అంటే చాలా కష్టం. ఇక పోకుండా అసలు ఆ టైంలో నైట్ 8 o'clock క్లోజ్ అవుతుండే ఆఫీసు. మొత్తం క్లీన్ చేసుకొని చేసేలోపు 12 అవుతుండే. అప్పుడు 7 తింటాం మనం. ఓకే, చాలా ఫేస్ చేసిన. సో ఇప్పుడు తిననీకి రా అని పిలిచేసి వీడు ఊరికి మాట్లాడుతుండేది, ఈ తింటలేడు ఏంది అని అనుకుంటారు. ఏదైనా హ్యాపీ మూమెంట్ ఉందా? ఉందన్న, మా పిల్ల. ఏ పిల్ల? మలవరన్న. నీకు లవ్ కూడా ఉందా? ఉంది. ఆ పిల్ల వల్లనే ఇప్పుడు నేను యూట్యూబ్ రన్ చేసుకుంటా కంటిన్యూస్గా ఉన్నాను. అంటే ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు వేరే వాళ్ళ పిల్ల లవర్ ఎట్లుంది నాకు తెలియదు, కానీ మా పిల్ల మంచి సపోర్ట్ చేస్తానా. నువ్వు ఏదైనా మంచి తప్పు చేయకు, నువ్వు కంటిన్యూ ఇవే చేయి, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ అన్న రీచ్ వస్తుంది, మంచి చెయ్యు, నేను ఉంటా. ఏదైనా ఫైనాన్షియల్గా కూడా ఆమె మంచి సపోర్ట్ చేస్తాను. ఏం పేరు? వద్దన్న పేరు వద్దా? పేరు ఏమని పిలుస్తాను? నేను డాడీ అంట, కన్నా అంట, బంగారు చాలా ఉంటాయన్నా. మా మధ్య హైదరాబాద్ ఉంటుంది, హైదరాబాద్ కుక్కట్పల్లిలో. చాలా సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు అమ్మాయి ఏంటంటే చాలా మంది ఎట్లా అంటే స్విగ్గీ ఎందుకు చేస్తావు బయట చెప్పుకుంటారు, చెప్పుకోరు కదా. మా బాయ్ ఫ్రెండ్ ఇది చేస్తుండ, మా లవర్ ఇది చేస్తుండ అని చెప్పుకోరు కదా. ఆ అమ్మాయి ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అతను మంచిగా టచ్ లో ఉంటారు. అట్లా అది హ్యాపీ మూమెంట్. చాలా సాడ్ ఇదేనా, నా బైక్ పోయింది కదా అదొకటి. ఎందుకంటే నా పిల్ల కూడా నడిపించింది ఆ బైక్, నా ఫేవరెట్ అది. ఇక ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉందని చెప్పి అమ్మేసిన. పోతుంటే ఎడిపోచ్చింది బండి పోతుంటే. నా కళ్ళ ముంగట నేను పెట్టుకున్న పైసలతో సహా పోయింది అనుకుంటే నాకు బాధ అనిపించింది. 1,80,000 పెట్టి బండి కొన్నా, తక్కువ పోతుంది, నా ముంగడికి పోతుంది, అది మళ్ళీ మన స్టేట్ కాదు కర్ణాటక వెళ్తుంది అని మస్తు బాధ అనిపిస్తుంది. అంటే కర్ణాటక వాళ్ళకి అమ్మేసిన. నా ముంగడికి బండి పోతే ఎడిపోచ్చింది, నా ముంగడికించే పోతుంది బండి. నా ఫ్రెండ్స్ కూడా మస్తు బాధపడ్డారు. నా ఫ్రెండ్స్ చెప్పిన కదా, వాళ్ళు కూడా బాధపడ్డారు. ఎట్లా అమ్మినవరా బండి, నీ కళ్ళ ముంగడికించిపోతుంది, నీకు బాధ అనిపించాలంటే సిచ్యువేషన్ రా. ఎన్ని సంవత్సరాలు? 5 కంప్లీట్ అయిపోయింది అన్న మొన్ననే. 5 సంవత్సరాలు? 6 అంటే ఇంటర్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన నీలో? నేను డిగ్రీలో ఉన్నా, అమ్మాయి 8th క్లాస్ ఉన్నాను. మనో డిగ్రీ, ఆమె 8th క్లాసా? 8th క్లాస్ ఉండే. ఓకే, ఎట్లా పరిచయం మరి? ఎట్లా అంటే ఇట్లా నార్మల్ క్యాజువల్ ఇన్స్టాగ్రామ్ వల్ల పరిచయము, అట్లనే కంటిన్యూ అయిపోయింది. అయితే నువ్వు ఫస్ట్ ప్రపోజ్ చేసినా, అమ్మాయి ఒకటే రోజు ప్రపోజ్ అని, ఒకటే రోజు ఫ్లాట్, ఒకటే రోజు మాట్లాడుకున్నాం. కాదు నువ్వు ఫ్లాట్ చేసినావా ఆమె ఫ్లాట్ చేసిందా? నేనే ఒకటే రోజు మెసేజ్ చేసిన, నేనే మెసేజ్ చేసి ఫోటోలు షేర్ చేసుకున్నాం, మాట్లాడుకున్న తర్వాత ఇక ప్రపోజ్ చేసేసిన. ఆమె ఏం ఆలోచించిందేమో యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసి ఇప్పటి వరకు, ఇప్పుడు మొన్న December 26 అయిపోయింది కదా, 5 years కంప్లీట్ అయిపోయింది. December 26కి 5 years కంప్లీట్ అయిపోయింది. 6th రన్నింగ్ ఇప్పుడు.
ఓకే, ఏం చేస్తుంది ఇప్పుడు? ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాను ఆ అమ్మాయి. ఓకే, నేను డిగ్రీ లవ్ చేసిన డిగ్రీకి వచ్చింది, మళ్ళీ నేను డిగ్రీ కంటిన్యూ చేస్తున్నా. ఆమెతో పాటు నేను డిగ్రీ కంటిన్యూ. అంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ నాన్న ఏమైనా చేస్తారా? వాళ్ళు నార్మల్ అన్న ఇంటికన్నా పని చేస్తారు, సేమ్ యాస్టీస్ మేము ఎట్లనో వాళ్ళట్లా. ఓకే, కానీ ఆమె ఎట్లా అంటే కొంచెం స్టడీ విషయంలో కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాను, మంచిగా అవుతుంది. నేను అందుకోసమే ఇప్పుడు చదివే ఇంపార్టెంట్ నిజం చెప్పాలంటే. ఆమె ఇప్పుడు డిగ్రీ చేస్తుంది కదా, కొంచెం ఎక్కువ చదివినా కానీ ఆమె ఫ్యూచర్లో ఏం కావాలనుకున్నా చేపిద్దామని గోల్. నాకంటే చదువు విషయం తెలిసిందన్న, దాని ఇంపార్టెన్స్ తెలుసు, ఎట్లా మనం చదవకుండా ఎట్లున్నాము, ఆమె చదువుతుంది మంచిగా అని చెప్పి ఆమె మీద హోప్స్ నేను ఎక్కువ పెట్టుకున్నా. నేను ఏ కష్టం చేసినా అమ్మాయిని చదివిపిస్తాను, ఎంతైనా సరే ఆమె ఏ చదువుతుంటే అది ఆమె చదివిపిస్తా. నేను ఏ పని చేసినా మంచిగా అమ్మ నాన్న ఆమెను మంచిగా చూస్తామని చూస్తున్నాను. సో మీ ఇంట్లో తెలుసా? మా ఫ్యామిలీని తెలుసు అందరికి. ఇంటికి తీసుకెళ్ళాను, జస్ట్ ఫోన్ మాట్లాడతారు. వాళ్ళ ఇంట్లో తెలుసా? వాళ్ళ ఇంట్లో తెలుసు, కొట్టిరానా. బట్ వాళ్ళకు ఫైనాన్షియల్ గా వాళ్ళకి పైసా కావాలి, పిల్లగాడు దగ్గర పైసా కావాలి, పిల్లగాడు ఎట్లున్నా సరే పైసా కావాలి. కాదు, వాళ్ళు కూడా ఇప్పుడు మిడిల్ క్లాసే కదా. మిడిల్ క్లాసే కానీ బిడ్డే మంచిగా ఉంటుంది అని చెప్పి పైసలు చేస్తారు, కానీ ఆడ లాస్ట్ కు పిల్ల సఫర్ అవుతాను వాళ్ళకి అర్థమవుతారు. కాదు, నువ్వు ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా ఆశిస్తున్నావు వాళ్ళ దగ్గర నుంచి? నాకు ఏదొద్దన్న, పిల్ల చాలన్న, పిల్లనే బంగారం నాకు. వాళ్ళు ఇచ్చేది ఏందన్న, ఓకే దేవత నా పిల్లనది. సరే 2-3 చెప్పు ఏదైనా సిచ్యువేషన్స్. నాకు ఇప్పుడు ఫైనాన్షియల్ గా చాలా సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ఇది కష్టం ఉందంటే అది ఫ్రెండ్స్ దగ్గరనో లేకపోతే ఎట్లో ఆమె సేవింగ్ చేసుకుంటుంది. వాళ్ళ అన్ననో వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇచ్చినప్పుడు సేవింగ్ చేసుకుని నాకు ఇచ్చేస్తుంది. ఓకే, నాకు ఏదైనా అవసరం ఉందా లేదా ఫ్రెండ్స్ దగ్గర పైసలు ఇస్తే దేవతనా? పైసలే కాదు, నన్ను ప్రేమగా చూసుకుంటాను. నాకు ఈ కష్టం ఉందంటే మా అమ్మ లెక్క ఓదారుస్తుంది. నేను ఏడిచింది అనుకో ఆమె ఏడుస్తుంది. ప్రతి ఒక్కటి నాకు ఏదైనా బాధ వచ్చిన ఆమెతో షేర్ చేసుకుంటా. పేరెంట్స్తో షేర్ చేసుకోలేం కదా అన్న, ఆమెతో షేర్ చేసుకుంటా. ఓకే, అట్లా అన్నమాట. సో డెలివరీ బాయ్ లవ్ స్టోరీ మంచిదన్న. కానీ నిజం చెప్తున్నా, చాలా ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు బాధలు ఉండే బాగా, అంటే బాధ అంటే కొంచెం ఫేస్ మొత్తం డల్ అయిపోయి. సో పిల్ల గురించి తీయగానే ఎందుకో మరి హ్యాపీనెస్, నిజంగా హ్యాపీనెస్ చూపిస్తున్నావు కదా. అంతేనా, ఉంటది కొన్ని బాధలు. అంటే ఇంత హ్యాపీనెస్ ఉంది కాబట్టి ఏదో నీకు ఎక్కడనో తెచ్చిందిలే హ్యాపీనెస్, అందుకని ఇంత. అంటే అంత ఇప్పుడు నార్మల్ గా నేను వేరే వాళ్ళని లవ్ చేసిన, వేరే వాళ్ళని కూడా లవ్ చేసినావు. వాళ్ళు ఈమె కూడా తెలుసు లవ్ చేసుకుంటే వేరే వాళ్ళని చేసిన, క్యాజువల్ లవ్ చేసిన ఉంటుంది ఫ్లర్టింగ్ చేయడం అని చెప్పి చేసిన. కానీ అమ్మ పిల్లకి తెలుసు నువ్వు తప్పుదారి పోకు, చెయ్యు తప్పుదారి పోకు అంటది. డైరెక్ట్ లవ్ చేయమంటది, చెయ్యు తప్పుదారి పోకు అంటది. అంటే సపోర్టింగ్ ఏదో క్యాజువల్ గా ఇప్పుడు ఎంతమంది ఫ్లర్ట్ చేస్తలేరన్న, నేను చెప్పుకొని ఫ్లర్ట్ చేస్తున్నా అంతే. ఆమెకి నాకు యాక్సెప్ట్ చేసింది, కానీ నేను తప్పుగా ఏం పోతలే, జస్ట్ ఏదో టైం పాస్ బాగున్నావు. నిజం చెప్పు, నువ్వు డెలివరీ చేసుకుంటా కాలేజీలో పట్టి తిరుగుతా కాదన్న, మంచిగా అలాంటి మనకు అలాంటి ఎప్పుడు ఫేస్ చేయలేము. ఇప్పుడు చాలా రూమర్స్ వస్తున్నాయి కదా డెలివరీ బాయ్ పైన. అదే నేను అదే అడుగుదాం అనుకున్నా నెక్స్ట్. సో ఏంటంటే ఇప్పుడు చాలా వీడియోలు మనం ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ చూస్తున్నాం. ఏంటంటే జొమాటో కానీ స్విగ్గీ కానీ ఏదైనా డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు సో ఒక ఆడామ్ వస్తుంది, పట్టుకొని లోపలికి తీసుకొని పోతుంది. అంటే 10 నిమిషాల తర్వాత బయటకు వస్తే ఏదో అయిపోయినట్టు. నిజంగా ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతున్నాయా? ఫేక్ అన్నవి ఇప్పుడు వ్యూవర్షిప్ కోసం చాలా మంది అట్లా క్రియేట్ చేసుకుంటారు, అప్లోడ్ చేసుకుంటారు. ఓకే, అప్పుడు బ్యాడ్ నేమ్ వచ్చే డెలివరీ బాయ్స్ కి. కానీ నిజంగా జరగకుండా వచ్చే ఎక్కడో ఒక దగ్గర జరిగి ఉంటేనే కదా అట్లా చేస్తారు, జరగదంటవా? ఎక్కడో అంటే ఇప్పుడు నాకైతే అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు జరగలే అన్న, జరిగే వాళ్ళకి జరుగుండొచ్చు. సరే ఈ రోజు నువ్వు ఏం చేస్తావంటే, మీ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ లో ఈ రోజు నన్ను అన్న ఒక ఇంటర్వ్యూలా ఇట్లా అడిగిండు, సో ఎవరికైనా జరిగిందా అని చెప్పి మెసేజ్ చెయ్యి. ఓకేనా? సో మీరు కూడా ఎవరన్నా డెలివరీ బాయ్స్ అంటే స్విగ్గీ, జొమాటో, ఓలా సంథింగ్ ఏది ఉన్నా సరే, సో ఎవరికైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి అంటే ఒకవేళ ఓలా, ఊబర్, ర్యాపిడో సంథింగ్ ఇవి ఏమన్నా ఉంటే ఎవరన్నా కూర్చొని ఎవరన్నా సతాయించిన ఆడవాళ్ళు ఉన్నారా? జస్ట్ నేను అంటున్నా, అంటే ఇట్లాంటి వీడియోలు వస్తున్నాయి కాబట్టి అట్లాంటి ఎవరైనా ఫేస్ చేసిరా, ఇట్లాంటివి ఎవరైనా ఫేస్ చేసిరా మీరు కామెంట్ చేయండి. అంటే కామెంట్ లో తెలిసిపోతుంది అంటే ఇట్లాంటి ఫేస్ చేసిరా అన్నట్టు. మనం చూస్తాం కదా ఇట్లా కామెంట్స్ వైరల్ అయిపోయినా చాలా వైరల్ అవుతున్నాయి కదా అవి. డెలివరీ బాయ్సే తప్పు ఉంటది, వానికి ఏం అవసరం, డెలివరీ వెళ్ళిపోవచ్చు కదా, ఆ పిలిస్తే పోతారా అని చెప్పి చాలా రూమర్స్ వచ్చినాయి. అవి మా గ్రూప్ లో కూడా షేర్ అయిపోయినాయి. మేము చెప్పుకుంటాం ఏ ఫేక్ మరింత బిహేవ్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు ఒక డెలివరీ బాయ్ ఆర్డర్ పడ్డంగానే ఎంత స్పీడ్ డెలివరీ చేసిండో అంత స్పీడ్ గా మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తాడు, కానీ ఇలాంటికి ఆశించాడు అన్న ఏ డెలివరీ బాయ్. ఇవి ఉండొచ్చేమో ఇప్పుడు కొంతమంది జాయిన్ అవుతారు స్విగ్గీలో, జొమాటోలో, కొంతమంది జాయిన్ అవుతారు ఏదో టైం పాస్ కి. ఏదో సిగరెట్ పూర్తికి, బీర్ పూర్తికి జమ్ చేసుకుంటారు పైసలు. ఒక 4 రైడ్లు కొడితే అమౌంట్ వచ్చేస్తారు, దాంతో వాళ్ళు అప్పుడు లాగౌట్ అయిపోతారు. అసంటి వాళ్ళు ఇలాంటివి చేస్తారేమో కానీ నార్మల్ గా కంటిన్యూ చేసే వాళ్ళు ఇలాంటి తప్పు పని చేయరన్న నా దృష్టిలో. ఇలాంటి వాళ్ళే చేస్తారు.
ఇప్పుడు 150 రూపాయలు 100 రూపాయల కోసం చేసేవాళ్ళే. ఓకే, స్విగ్గీ సందీప్కి డ్రీమ్ ఏంది అసలు? డ్రీమ్ ఏంటంటే ఒక మంచి యూట్యూబర్ కావాలనుకుంటున్నాను అంతే. మంచి యూట్యూబర్. ఇవాళ ఎంత ఏమనుకున్నా సరే నా ఉన్నది ఏంటంటే ఒక మంచి యూట్యూబర్, అమ్మ వాళ్ళని మంచిగా చూసుకోవాలి, నాకు కొంచెం వచ్చిన దాంట్లో కొంతమందికి అన్నం పెట్టాలని ఒక ఆశ ఉందన్న. సో పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు మరి? పెళ్ళి ప్లానింగ్ లవ్ మ్యారేజా లేకుంటే అరేంజ్ మ్యారేజా? అరేంజ్ అయితే కాదన్న, కష్టం. అంటే నేను అంటే ఒప్పించేంత వరకు ఒప్పిస్తా. ఇక పిల్ల అయితే ఎప్పుడెప్పుడు వద్దామని అన్నది. ఆమెకున్న ప్రాబ్లమ్స్కి వచ్చేద్దామని ఫిక్స్ అయిపోయింది. అంటే ఇంట్లో సతాయిస్తారు, చాలా సతాయిస్తారు. ఎట్లా అంటే డిఫరెంట్గా చూస్తారు అమ్మాయిని. సో అందుకోసమే నేను అనుకుంటుంది ఏదో ఒప్పించేంత వరకు ఒప్పిస్తా. లేదు అనుకుంటే డైరెక్ట్ పిఎస్కి వెళ్ళి పిఎస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాళ్ళు ఓకే అంటే నేను చేసుకుంటా. లేదు అనుకుంటే ఆ అమ్మాయితో మాట్లాడిపించి మరి వాళ్ళ ఫ్యామిలీకి ఒప్పిస్తాను ఫస్ట్. ఓకే, వాళ్ళని ఎందుకు విడగొట్టడం అని చెప్పి వాళ్ళని ఒప్పిస్తా. లేదు అనుకుంటే తీసుకొచ్చుకుంటా. ఇక వాళ్ళు ఏమన్నా చేసుకోవాలి, ఆమెను చేసుకున్నా కానీ ఆమెను చదివిపిస్తా. పెళ్లి చేసుకున్నాను చదివిపిస్తా. అది నా గోల్. ఆమె ఏ జాబ్ చేసినా సరే అన్న, ఆమె చదువుకి తగ్గ జాబ్ చేస్తే చాలనుకుంటా. నాకైతే చదువు విషయం అర్థమైపోయింది. జాబ్ లేక ఈ చదువు లేక మనం ఇప్పుడు స్విగ్గీ చేస్తున్నాం కదా, ఆ అమ్మాయి చదువుతుంది. సో ఆమెను చదువుతోళ్ళని చదివించడం బెస్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అంటే ఇంతగానని చెప్తుండు కదా, అంటే వాళ్ళ ఫ్యామిలీ విషయాలు అది ఇది. ఒక్కసారి అంటే వీళ్ళ అలా అంటే అమ్మాయి గురించి కూడా చెప్పిండు కాబట్టి, సో ఒకసారి వాళ్ళ డాడీతో మాట్లాడదాం. అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుంది మా పిల్ల అని చెప్పిండు, నిజమా కాదా అంటే సందీప్ ఎట్లాంటి కూడా మనం తెలుసుకుందాం. ఒకసారి వాళ్ళ డాడీకి ఫోన్ చేద్దాం. మీ డాడీకి ఫోన్ చేయి ఒకసారి, మీ నాన్నకి ఫోన్ చేయి. సరే అన్న. సో అంటే ఇంతగానని చెప్తుండు కదా, అంటే వాళ్ళ ఫ్యామిలీ విషయాలు అది ఇది. ఒక్కసారి అంటే వీళ్ళ అలా అంటే అమ్మాయి గురించి కూడా చెప్పిండు కాబట్టి, సో ఒకసారి వాళ్ళ డాడీతో మాట్లాడదాం. అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుంది మా పిల్ల అని చెప్పిండు, నిజమా కాదా అంటే సందీప్ ఎట్లాంటి కూడా మనం తెలుసుకుందాం. ఒకసారి వాళ్ళ డాడీకి ఫోన్ చేద్దాం. మీ డాడీకి ఫోన్ చేయి ఒకసారి, మీ నాన్నకి ఫోన్ చేయి. సరే అన్న. ఏమంటాడు నాన్న? నాయనా ఇక బయటకు వచ్చి ఏడున్నావు? తిన్నానే. తిన్నారా? ఎవరు తింటున్నాము బావ, మేము వండుకొని తింటున్నాము ఇంట్లోనే. ఏ లేదే తింటున్నాము. సరే నేను మాట్లాడతా. సరే ఒక్క నిమిషం, ఒక అన్న మాట్లాడుతా అంటే ఒకసారి మాట్లాడు. హలో, నమస్తే అంకుల్. నమస్తే, బాగున్నావా? బాగున్నా. కాదు, మీ కొడుకును ఇంటర్వ్యూ చేస్తున్నాను ఆదాన్ ఛానల్. నా పేరు శివ చౌదరి. అయితే మీ కొడుకుతో నేను మాట్లాడుతున్నా. మీ కొడుకు చదువుకోమంటే చదువుకున్నాడా? చదువుకున్నాడు. ఎంత చదువుకున్నాడు? 12 వరకు చదువుకుండా. 12 ఏమన్నా కష్టాలు పెట్టిండా మిమ్మల్ని? మాకేం కష్టపెట్టలేడు. మాకే ఇంకా ఎప్పుడన్నా పైసలు ఖర్చులకు అప్పు కట్టుకుంటున్నాడు. మాకేం. ఓకే, కాదు మరి నాకు డెలివరీ బాయ్ గా చేస్తుండు కదా, ఆ పని చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చేసుకుంటాను, చేసుకోమన్నా అప్పు కట్టుకుంటున్నాడు. ఓకే, అయితే ఈయనకు మరి పిల్ల కూడా ఉందంట కదా, ఎవరినో లవ్ చేస్తుందంట కదా, ప్రేమిస్తుందంట. కవి నాకేం పూర్వం ఇంకా కవి తెలుస్తాయి నాకు. సో తప్పుదారి పడుతుంది మరి, అవి చెప్పాలి కదా, అట్లా చేయొద్దు, మంచిగా పని చేసుకోవాలని మీరు. మరి నాకేం పూర్వం మీరు పిల్లలు మీరు చెప్పుకోవాలి, నాకు తెలుస్తాయి అని. కాదు నేను ఇంటర్వ్యూ చేస్తున్నా అంకుల్. సరే నువ్వు ఏం చేస్తావంటే ఇంటికి వచ్చినాక అడుగు, ఎవరా పిల్ల, ఏంది నువ్వు తప్పు చేస్తున్నావు, మంచిగా పని చేసుకో, అప్పు కట్టుకో అని చెప్పేసి చెప్పు. కాదు, ఆమె మీ ఇంట్లో ఆంటీతో కూడా మాట్లాడుతుందంట. ఆంటీకి ఇస్తాను మరి. సరే హలో, నమస్తే ఆంటీ. హలో నమస్తే ఆంటీ. నేను ఇంటర్వ్యూ మీ కొడుకుని ఇంటర్వ్యూ తీసుకుంటున్నా. నా పేరు శివ చౌదరి. అయితే ఈయన ఒకళ్ళని లవ్ చేస్తుండంట కదా, మీకు తెలుసా? సరే ఆంటీ, ఓకే. సరే తిన్నావా? సరే అమ్మాయి, సందీప్ తోటి మాట్లాడు. సరే ఫోన్ చేస్తా నేను వచ్చిన తర్వాత. సరే ఫోన్ చేస్తా వచ్చిన తర్వాత. బాయ్.
అయితే మొత్తానికి ఫస్ట్ ఎమోషనల్ అయ్యిండు, తర్వాత వాళ్ళ పిల్ల గురించి చెప్పి హ్యాపీ అయ్యిండు, ఇప్పుడు కామెడీ అయ్యిండు. ఇంట్లో చెప్పలే కదా నువ్వు? తెలుసా అది నవ్వుతలేరు అన్న వాళ్ళు, అంటే చెప్పుకుంటలే ఓరు అని చెప్పి కొంచెం భయపడతారు, అంటే ఓరు మాట్లాడుతారు అని చెప్పేసి. అమ్మ వాళ్ళు తెలుసు, అమ్మ వాళ్ళు మాట్లాడతారు. అరే నేను తప్పు చేసిన, పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నా అని చెప్పాల్సిందే. భయపడతారు అన్న. ఆల్రెడీ నేను అమ్మకి భయపెట్టిన ఇట్లా ఒక వ్లాగ్ తీసి. ఓకే. తర్వాత ఇక లేదు వాళ్ళు చదువుకోలేరు కాబట్టి వాళ్ళు భయం పడతారు, సో అట్లాంటివి కూడా మనం చేయొద్దు. కానీ నువ్వు తప్పేం చేయొద్దు, అంటే తప్పేం చేయనన్నా. ఇప్పుడు తెలుసు నేను ఒకటి ఎత్తా, నేను మంచోళ్ళకి మంచిగా ఉంటా, చెడ్డోళ్ళకి చెడు ఉంటా. ఇప్పుడు నిన్ను ఇంటర్వ్యూ నేను చేసిన, అరే పొద్దున్న సందీప్ ఏదైనా తప్పు చేసిండు అని అంటే ఫస్ట్ నేనే నిన్ను తిడతా. ఓకేనా? కొడతా కూడా. ఓకేనా? మంచి దారిలో వెళ్ళాలా, మంచిగా ఉండాలి. ఓకేనా? సరే అన్న. సో అంటే నీ డ్రీమ్ చెప్పినావు కదా, అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో, అంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినావు కాబట్టి అంటే బెస్ట్ యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నాను. అంటే యూట్యూబ్లో అంటే ఇంకా మంచి బెస్ట్ వీడియోలు చేయాలంటే ఏమైనా కష్టాలు ఏమైనా ఉన్నాయా? ఫైనాన్షియల్గా ఎవరైనా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే ఫైనాన్షియల్ అంటే ఇప్పుడు మనం కొనేంత స్టేజ్ లేదు, బట్ నాకు ఒక చిన్న గోప్రో, ఒక ల్యాప్టాప్ సంబంధించిన వాళ్ళు ఎంత డొనేషన్ చేసినా నేను ఎక్స్ట్రా అమౌంట్ వేసుకొని తీసుకుందాం అనుకుంటున్నాను. అయితే నాకు ఒక అన్న డొనేషన్ చేసిండు, స్వరూప్ అన్న అని చెప్పి యుఎస్ఏలో ఉంటాడు. ఒకసారి ఫుడ్ డొనేషన్కి 10,000 వేసిండు. ఓకే. అన్నకి ఇట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందంటే, అంటే బ్లాగ్ కోసం వీడియో కోసం అని చెప్తే మళ్ళీ ఒకసారి 10,000 వేసిండు అన్న. ఓకే. అట్లా కొంచెం ఎవరైనా ఒకరు సపోర్ట్ చేస్తే కొంచెం మంచి యూట్యూబ్ లెక్క స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో పక్కా నువ్వు చెయ్యాలి. ఇంకోటి ఏంటంటే నా సపోర్ట్ నీకు ఎప్పటికి ఉంటుంది, మా దాని సపోర్ట్ నీకు ఉంటుంది. సో అది మా దాంట్లో మాత్రం అసలు మేమైతే వెనుకోం, ఎవరికైనా సపోర్ట్ చేస్తాం మేము. సో ఇంకోటి ఏంటంటే, సో అట్లాగే అంటే తన స్టోరీ మనం విన్నాం, అంటే ఇది ఒకటి చెయ్యాలని ఒక తపన అవుతుంది. సో మంచి బెస్ట్ యూట్యూబర్ అవ్వాలంటే కెమెరాస్ అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి, సో మీలో ఎవరన్నా అంటే సందీప్కి హెల్ప్ చేద్దాము అంటే ఒక్కోలో 1 రూపీ వేసినా, ఒకవేళ 1 lakh వరకు అంటే ఒక్కోలో 1 రూపీ వేసినా 1,00,000 మంది ఇస్తే 1,00,000 రూపాయలు అవుతాయి. సో ఆ 1,00,000 రూపాయలలో ఏదో ఒకటి కెమెరా కానీ లేకుంటే ఏదో ఒకటి కొనుక్కుంటాడు. సో మీరు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది, ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే చెయ్యండి. సో నీ డీటెయిల్స్ నాకు ఇవి, నేను డిస్క్రిప్షన్లో సందీప్ అకౌంట్ డీటెయిల్స్ నేను పెడతా, ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి. ఓకేనా? సో మంచి స్టేజ్లో ఉండాలి. సో మళ్ళీ మనం కలుద్దాం. సరే. సో బెస్ట్ యూట్యూబర్ అనిపించుకోవాలి, మంచి వీడియోస్ తీయాలి, చెడు దారిలో మాత్రం అసలు పోవద్దు. ఓకేనా? సరే. అంటే నువ్వు కప్పులు గడిగి వచ్చినావు అంటే తప్పని అంటలేదు, నేను చెప్తున్నా. కప్పులు అంటే ఒక్కో స్టేజ్ నువ్వు పైకి వచ్చినావు, అంటే ఫస్ట్ కప్పులు గడిగినావు, దాని తర్వాత ఆఫీస్ బాయ్, దాని తర్వాత డెలివరీ, దాని తర్వాత ఇప్పుడు నువ్వు ఒక యూట్యూబర్ అంటే బెస్ట్ యూట్యూబర్గా ఎదిగి అందరు నీ దగ్గరకు వచ్చి అన్న ప్రమోషన్ చేయి, అందరు నీ దగ్గరకు వచ్చేటట్టు క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఆల్ ద బెస్ట్, ఫ్యూచర్లో మంచి స్టేజ్లో ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నా, నిజం చెప్తున్నా. ఎందుకంటే వచ్చి నాతో ఫోటో దిగాలని వచ్చేసి ఇక నీ స్టోరీ చెప్పి నేను అంటే బాధ అనిపించింది నాకు, నిజం చెప్పాలంటే అదొకటి బాధ. ఇంకోటి అంటే హ్యాపీనెస్ ఏది అన్నప్పుడు అంటే పిల్ల అన్నావు చూడు, అంటే కొంతమంది ఇప్పుడున్న లవర్స్ ఎట్లున్నారంటే యూజ్ అండ్ త్రో, ఇప్పుడున్న జనరేషన్ వాడుకొని వదిలేయడం ఇట్లా ఉన్నాయి. కానీ నువ్వు మీ పిల్ల నీకు సపోర్ట్ చేసింది అని చెప్పేసి నువ్వు నీ హ్యాపీనెస్గా అనిపించింది. అంతసేపు సాడ్ ఉండే తర్వాత అంటే ఇట్లాంటి పేర్స్ కూడా ఉంటారా, అంటే ప్రేమ జంటలు ఉంటారా, అంటే ఇట్లాంటి లవర్స్ కూడా ఉన్నారా ఇప్పుడు అన్నట్టు అనిపించింది. సో అంటే నీదొక స్టోరీ అందరికి చాలా మందికి ఏదో ఒక మెసేజ్ పోవాలన్నది నా కోరిక. సో ఈయన దాంట్లో ఎన్నో ఉన్నాయి. అంటే ఈ స్టోరీ మొత్తం చూసిన వాళ్ళకి తెలుస్తుంది, అంటే వాళ్ళ ఫ్యామిలీ స్ట్రగుల్స్ కానీ, అంటే ఆయన పడ్డ కష్టాలు కానీ, దాని తర్వాత మళ్ళీ ఈయన లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చి, అంటే అమ్మాయి వచ్చిన తర్వాత కొంచెం చేంజ్ అయిందని చెప్పడం కానీ. సో అందరి అంటే లవ్లలో అంటే ఎవరో ఒకళ్ళు చేంజ్ చేస్తే బాగుంటుంది, అంటే ఒకళ్ళు మంచిగా ఉండి ఒకళ్ళు చెడిపోతుంటాయి. ఇంకోటి ఈయన ఫ్లట్టింగ్ వేరే వాళ్ళని చేస్తున్నా కానీ ఫ్లట్టింగ్ చేయి కానీ తప్పు చేయకు అని చెప్పేసి చెప్తుందంటే ఆమె గ్రేట్. అంటే నీ మీద అంత భరోసా ఉంది, నమ్మకం ఉంది. అదే నమ్మకం ఉంది, తప్పు చేయను అని నమ్మకం ఉంది. సో అట్లానే చెప్తా అన్న, షేర్ చేసుకుంటా, బాధ వచ్చినా షేర్ చేసుకుంటా, సంతోషపడినా షేర్ చేసుకుంటా. ఇలా తప్పు చేస్తున్నా అని చెప్పి మొత్తం తప్పుదారిలో పోను కదా. కానీ ఏదైనా కానీ నిజం చెప్పాలంటే ఏ తప్పు చేసినా పిల్లలు కానీ ఎవరైనా సో ఇంట్లో పేరెంట్స్కి చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే మనం భయపడాల్సింది మన పేరెంట్స్, బయట వాళ్ళకి కాదు. సో ఏదైనా చెప్పి తప్పు చేస్తే ఫస్ట్ పేరెంట్స్కి చెప్పండి నేను ఈ తప్పు చేసినా. ఎందుకంటే మనం చెప్పకుండా వాళ్ళకి తెలిసింది అనుకో, వాళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోతారు. అంటే బయట వాళ్ళకి తెలిసి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అదొక వేరేలాగా అనుకుంటారు. అట్లా కాకుండా మనం తప్పు చేస్తే మన ఇంట్లో వాళ్ళకి చెప్దాం నేను ఈ తప్పు చేసిన, సో నన్ను క్షమించండి, ఇంకోసారి నేను ఇది రిపీట్ చేయని చెప్పేసి చెప్పుకోండి ఏదైనా తప్పు చేస్తే. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో ఫైనల్గా
నీ ఫాలోవర్స్కి ఏమైనా చెప్పాలనుకున్నావు? 40,000 ఉన్నారంట, నాకు అసలు తెలియదు. ఏం లే, థ్యాంక్ యూ సో మచ్ శివన్న. నేను ఎక్స్పెక్ట్ చేయలే, నేను కలుస్తా అనుకోలే, బట్ నీతో ఇట్లా ఇంటర్వ్యూ తీస్తాను అనుకోలే. జస్ట్ ఏదో డెలివరీ బాయ్కి వచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ నాకు ఒక మంచి ఇంటర్వ్యూ అయితే తీసుకున్నావు అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్ నాకు ఇట్లనే సపోర్ట్ చేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే మనకు సపోర్ట్ చేస్తున్నట్టే సందీప్ కూడా సపోర్ట్ చేయండి. అంటే మంచోడు అనిపించింది నాకు, ఎందుకంటే మాట్లాడుతుంటే తెలిసిపోతుంది ఒక మనిషి ఎట్లాంటోడు అనేది. సో సందీప్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే మా ఇద్దరికి ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.